టెస్టింగ్ ఆర్ సో అదర్ దాన్ సిస్టమ్ టెస్టింగ్ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్ రోల్స్కి అప్లై చేయాలి అంటే ఏదో ఒక టూల్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో అట్లీస్ట్ వర్క్ ఆన్ సమ్ టూల్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ అన్ని టూల్స్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఒకేలా ఉన్నా కానీ సో ద క్రియేషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ బిట్ వేరీ అవుతాయి అన్నమాట. ఓకే, టెస్ట్ స్ట్రాటజీ కానీ సో ఎలా క్రియేట్ చేయాలి, సో ఆప్షన్స్ కానీ అవి వేరీ అవుతూ ఉంటాయి టూల్ టు టూల్. ఓకే, సో మీకు స్టార్టింగ్ ఫస్ట్ సెషన్లో మేబీ మీకు వాట్ ఈస్ టెస్టింగ్ అని చెప్పుంటారు. సో అందులో టెస్టింగ్ టైప్స్ కూడా చెప్పుంటారు, బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్. సో అందులో మళ్ళీ ఏమేమి ఉంటాయి ఇన్సైడ్. సో కెన్ యూ రీకాల్ వన్స్ అండ్ దెన్ లిస్ట్ మీ అవుట్ లైక్ వాట్ ఆర్ ద టాపిక్స్? మేబీ ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు చేయండి. సో లాస్ట్ టైం చేసిన నాది వాయిస్ రాలేదు. ఓకే టీమ్. ఓకే, సో ఏమేమి టాపిక్స్ తీసుకున్నారు? సో టెస్టింగ్ థింగ్స్, వాట్ ఈస్ టెస్టింగ్ ఐడియా ఉందా? ఓకే, టెస్టింగ్ అసలు ఏంది? బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్. వన్ సో స్ట్రక్చరల్ కవరేజ్లో మనకి రావాలంటే ఏ మెథడ్స్ అప్లై చేస్తాం? ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, సో దాంట్లో మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో కవరేజ్ లెవెల్స్. బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఓకే, వన్ ఇస్ బౌండరీ వాల్యూ అనాలిసిస్, BVA. ఈక్వివాలెన్స్ టెస్టింగ్. ఓకే, ఈక్వలెన్స్ క్లాస్. స్టేట్ ట్రాన్స్మిషన్. ఓకే, స్టేట్ ట్రాన్స్మిషన్. ఓకే, సో ఇంకా స్టేట్మెంట్ కవరేజ్. స్టేట్మెంట్ అండ్ ఇంకేముండే? కండిషన్ టెస్టింగ్, డెసిషన్ టెస్టింగ్. ఓకే, కండిషన్ కవరేజ్, డెసిషన్ కవరేజ్. MCDC. ఓకే, అండ్ MCDC. ఓకే, సో బేసిక్గా మనం మేజర్ థింగ్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాం. ఓకే, బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఈక్వలెన్స్, పార్టిషనింగ్. ఓకే, సో ఇప్పుడు మీరే ఇవన్నీ ఏవైతే నేర్చుకున్నారో సో ఇవన్నీ మీరు ఇప్పుడు రియల్ టైం టూల్లో ఎలా అప్లై చేయాలి, సో ఈ టెస్ట్ కేస్ డిజైన్స్ అనేవి ఎలా చేయాలి, సో ఇవన్నీ మనం ఈ వెక్టర్ క్యాస్ట్ టూల్లో మనం డిజైన్ చేస్తాం. బట్ దానికన్నా ముందు అసలు వెక్టర్ క్యాస్ట్ టూల్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత మనం ఇవన్నీ అప్లై చేయాలి. సో మేబీ హూ ఆర్ నాట్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, సో నెక్స్ట్ సెషన్కి సో ఇవన్నీ మీరు ఏమిటి అసలు, వాట్ ఈస్ టెస్టింగ్, వాట్ ఈస్ బ్లాక్ బాక్స్, వాట్ ఈస్ BVA, వాట్ ఈస్ EQA అండ్ విత్ ఎగ్జాంపుల్. సో ఎవ్రీవన్ ప్లీజ్ ప్రిపేర్ ఇట్ అండ్ కమ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా ఇవి పక్కా వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో వీటి గురించి సో డిఫరెంట్ సెషన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఓకే, సో మేబీ ఆ ఫస్ట్ సెషన్ ఒకసారి ప్రజెంటేషన్ కానీ రికార్డింగ్ కానీ ఉంటే ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. ఈవెన్ ఆన్లైన్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఎంబెడెడ్. సో ఈవెన్ వాళ్ళు డిఫరెంట్ డొమైన్స్ని రిఫరెన్స్గా తీసుకుని కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో
సో అండ్ వెక్టర్ క్యాష్ టూల్ అనేది బేసిక్గా మనం యూనిట్ టెస్టింగ్కి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి యూస్ చేస్తారు దీన్ని. సో ఈవెన్ ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ రియల్ టైమ్ హార్డ్వేర్తో కూడా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో అలాగే ఈవెన్ హార్డ్వేర్ డిపెండెన్సీ లేకుండా కూడా దీంట్లో మనం రిక్వైర్మెంట్స్ని, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ని మనం వెరిఫై చేయొచ్చు. ఓకే, సో టూల్స్ యూస్ చేసి. ఓకే, సో మనకి మెయిన్ దీంట్లో అజెండా వచ్చి, సో దీస్ ఆర్ ద పాయింట్స్. మేబీ ఇట్ ఈస్ వన్ సెషన్లో అయితే కవర్ అవ్వదు, సో మల్టిపుల్ సెషన్స్లో సో మొత్తం సో కంప్లీట్ వెక్టర్ క్యాస్ట్ మీద ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని అన్ని థింగ్స్ మనం కవర్ చేద్దాం. లైక్ ఇంట్రడక్షన్, సో వాట్ ఆర్ ద టెక్నాలజీస్, లైక్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వెక్టర్ క్యాస్ట్. సో దాంట్లో మనకి కీ టెక్నాలజీస్ యూజువల్గా అదే వాళ్ళు టూల్లో ఎక్కువ ఏం యూజ్ చేస్తారు. ఓకే, సో అండ్ వెక్టర్ క్యాస్ట్ అనేది మన ఎన్విరాన్మెంట్లో, ఎంబెడెడ్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫిట్ అవుతుంది. సో అలాగే ఈ వెక్టర్ క్యాస్ట్ అదర్ మోడ్స్, ఇండస్ట్రీ మోడ్స్ లైక్ ఈవెన్ మెడికల్, ఏరోస్పేసు, ఈవెన్ రైల్వేస్, సో చాలా చోట్ల యూజ్ చేస్తారు. సో వాట్ ఆర్ ద ఇండస్ట్రీ మోడ్స్ అండ్ దేర్ కవరేజ్ లెవెల్స్, లైక్ సేఫ్టీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో అలాగే హౌ సి అండ్ సి ప్లస్ ప్లస్ మనం మేజర్గా మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో హౌ దిస్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ వెక్టర్ క్యాస్ట్ వర్క్స్ అండ్ వెక్టర్ క్యాస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో మీకు శాంపుల్ రికార్డింగ్స్ కూడా ఇస్తాను. సో దాంట్లో మీకు ఎన్విరాన్మెంట్ వ్యూ ఎలా ఉంటుంది, టెస్ట్ కేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్పుట్స్ ఎలా పాస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి ఆ రికార్డింగ్, ఆ వీడియో. ఓకే, అండ్ వర్కింగ్ విత్ వెక్టర్ క్యాస్ట్ టూల్ and requirement mapping. So RGW, requirement gateway. So like last time మనం డోర్స్ టూల్స్లో రిక్వైర్మెంట్స్ లైక్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ని, అలాగే టెస్ట్ కేస్ డిజైన్ రాసిన టెస్ట్ స్పెసిఫికేషన్ ఎలా లింక్ చేయాలి అన్నది కూడా మనం చూసాం. అలాగే ఆ టెస్ట్ కేస్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకుని, టెస్ట్ కేస్ డిజైన్ బేస్ చేసుకుని మీరు ఇక్కడ టెస్ట్ కేస్ అనేది రాస్తారు ఈ టూల్లో. సో దానికి కూడా లింక్ అనేది ఇవ్వాలి. సో అది కూడా మనకి ఇందులో రిక్వైర్మెంట్ గేట్వే అనేది యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనం ఎలా మ్యాప్ చేయాలి, లైక్ ట్రేసిబిలిటీ ఇది ఎలా మ్యాప్ చేయాలన్నది ఆర్జీడబ్ల్యూలో. సో అలాగే వెక్టర్ క్యాస్ట్లోని అడిషనల్ ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి, సో ఇది వెక్టర్ క్యాస్ట్ ఇంట్రడక్షన్. లైక్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా, సో ఇట్ ఈస్ ఎ సూట్ ఆఫ్ టూల్ ఫర్ ఆటోమేటింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ అసోసియేటెడ్ విత్ కండక్టింగ్ యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, సో బేసిక్ యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో వెక్టర్ క్యాస్ట్ టూల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ టూల్. సో అండ్ ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ టూల్ ఆల్సో. లైక్ పర్ మెషిన్ వచ్చి ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 70,000 to 80,000 ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఓకే, జస్ట్ పర్ మంత్. ఓకే, ఫర్ వన్ లైసెన్స్. అలాగే ఎందుకంటే ఇది క్వాలిఫై అయిన టూల్, సో మోస్ట్ ఆఫ్ ద ఓఈఎమ్స్ కానీ, కార్స్ కానీ, సో వాళ్ళు దీని నుంచి వచ్చిన రిజల్ట్స్ని వాళ్ళు యాక్సెప్ట్, అంటే ముందు టూల్ అనేది కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుందా లేదా అన్నది కూడా మనం అది ప్రాపర్గా సర్టిఫై అయితేనే కదా ఆ రిజల్ట్స్ అనేవి మనం రిలై అవ్వగలం, అది కరెక్టా కాదా అని. సో ఇది సర్టిఫైడ్ టూల్ అనమాట. సో వన్ ఆఫ్ ద సర్టిఫైడ్ టూల్. సో ఇది ఒక్కటనే కాదు, చాలా ఉన్నాయి. లైక్ ఆర్టీఆర్టీ, ఆర్ఎల్డిఆర్ఏ, ఈవెన్ డిఫరెంట్ థింగ్స్, కార్ మేకర్, డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా ఇదేంటంటే ఒక ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేస్తుంది. సో బై కంబైనింగ్ వన్ ఆర్ మోర్ యూనిట్స్ అనేవి ఇక్కడ బేసిక్గా ఏంటంటే, సో దిస్ టూల్ ఈస్ కెన్ బి యూస్డ్ ఫర్ మల్టిపుల్ లాంగ్వేజ్ లైక్ సి వాడచ్చు, C++, అడా డిఫరెంట్ లాంగ్వేజ్. అక్కడ అంటే బేసిక్గా ఇక్కడ ఒక ఫైల్ ఒక యూనిట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో సిన్స్ ఇట్ ఈస్ ఎ జనరిక్ టూల్, సో దే కాల్ ఇట్ యాస్ యూనిట్. ఓకే, సో వన్ ఆర్ టూ మోర్ సి ఫైల్స్ని కంబైన్ చేసి కూడా మనం ఒక ఎగ్జిక్యూటబుల్ హార్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ హార్నెస్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో, ఫర్దర్ స్లైడ్స్లో డెఫినిషన్స్ అనేవి మనం గో త్రూ అవుతాం. ఓకే, సో అలాగే ఇట్ సపోర్ట్స్ ద కవరేజ్ అనాలిసిస్ ఆల్సో. లైక్ మీరు కోడ్ కవరేజ్ అనేది
కెన్ యూ గెస్ ఎనీవన్? సో వాట్ ఈస్ దిస్ కోడ్ కవరేజ్ బై నేమ్? సార్ సార్ ఇప్పుడు వెక్టర్ టూల్ అన్నారు కదా సార్, ఇది దేనికి యూజ్ అవుతుంది సార్ మెయిన్గా? అది ఒకసారి అంటే ఒకసారి అంటే దేనికి అనేది కొంచెం చెప్పండి సార్ ఫస్ట్. సో వెక్టర్ కాస్ట్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్లో మీకు ఆల్రెడీ మీకు చెప్తాను. మీరు ఆల్రెడీ ఈ ఏ స్పైస్ మోడల్ అనేది మీరు చూసారు కదా. సో అవును సార్ చూస్తాను. ఓకే, హౌ మెనీ ఆర్ అవేర్ ఆఫ్ వి మోడల్? ఇమేజెస్. సో మీకు బేసిక్గా ఈ మోడల్ అనేది ఐడియా ఉంది కదా. సో ఇమేజ్ పెద్ద కావాలి. సో ఇది ఐడియా ఉందా వి మోడల్? అవును సార్ ఐడియా ఉంది. బేసిక్గా వి మోడల్ ఒక ప్రాజెక్ట్ కనుక ఏదైనా జరగాలి అని అంటే ఒక కాన్సెప్ట్తో వస్తారు. ఓకే, దాన్ని బట్టి రిక్వైర్మెంట్ డిజైన్ చేస్తారు, ఆర్కిటెక్చర్ రాస్తారు, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డిజైన్ చేస్తారు, తర్వాత డీటెయిల్ డిజైన్, తర్వాత కోడ్ ఇంప్లిమెంటేషన్. సో ఓకే, ఇదంతా చేయడానికి డిఫరెంట్ రోల్స్ కావాలి. ఓకే, సో అంటే డిఫరెంట్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సేమ్ అలాగే ఇటు సైడ్. సో నా పాయింటర్ కనపడుతుంది కదా ఇటు సైడ్. సో క్రియేట్ అయిన కోడ్ని డిఫరెంట్ ఫేజెస్లో టెస్టింగ్ చేస్తారు. సో వీటిలో కూడా ఒక రోల్స్ అనేవి కావాలి. అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టెస్ట్ ఇంజనీర్స్ అనేవాళ్ళు కావాలి. ఓకే, సో ఇందులో మీరు ఏ రోల్కి వెళ్తా అన్నది మ్యాటర్. ఓకే, సో ఇది మీరు డైరెక్ట్ వెహికల్స్ టెస్టింగ్కి వెళ్తున్నారా, ఆర్ సిస్టమ్ టెస్టింగ్కి వెళ్తున్నారా, సో ఆర్ హిల్ టెస్టింగ్, ఆర్ సాఫ్ట్వేర్ లైక్ యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తున్నారా, సో అన్నది మ్యాటర్ అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క రోల్ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో లైక్ ఈ ఇంటిగ్రేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్ డీటెయిల్ డిజైన్ ఇన్పుట్ ప్లస్ కోడ్ ఇన్పుట్, అలాగే సిస్టమ్ టెస్టింగ్కి ఆర్కిటెక్చర్ అవసరం, అలాగే కస్టమర్ రిక్వైర్మెంట్స్ అవసరం. సో అలాగే కోడ్ కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్. సో అలాగా. సో ఇక్కడ వెహికల్ టెస్టింగ్కి వెహికల్ డిపెండెన్సీ విత్ హార్డ్వేర్, సో ఇలా అనేవి ఉంటాయి. సో ఈ రోల్స్ మనం డిస్కస్ చేసుకునే టూల్ అనేది ఈ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ యూనిట్ టెస్టింగ్ కానీ మనం చేస్తున్నప్పుడు ఎటువంటి టూల్ యూజ్ అవుతుంది, ఆ టూల్ పర్ఫెక్ట్ చేయాలి. సో ఈ రోల్ని రిప్రజెంట్ చేసేదే మన టూల్. సో ఇది మీ నీడ్. అంటే ఈవెన్ మీరు ఇదే స్పేస్లో చూడాలి అని అంటే సో మేబీ మీకు ఈ ఇమేజ్ చూపెట్టుంటారు. సో ఈ ఇమేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా? సో చేశారు. సో ఇందులో మనం ఏ సెక్షన్కి వస్తాం? SWE బాక్స్. ఓకే, సో ఈ బాక్స్ అనేది అంతా బేసిక్గా ఈవెన్ సిస్టమ్ టెస్టింగ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇది కూడా రిలేట్ అవుతారు. బేసిక్గా ఇది మన SWE అనేది సెక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో SW4 అనేది యూనిట్ వెరిఫికేషన్, SW5 అనేది ఇంటిగ్రేషన్, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సో SW6 క్వాలిఫికేషన్ టెస్టింగ్. ఈవెన్ ఈ 3 టైప్ ఆఫ్ రోల్స్ మీరు పర్ఫామ్ చేయాలంటే వెక్టర్ కాస్ట్ టూల్ అనేది మీకు బేసిక్ అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఎందుకంటే యూనిట్ వెరిఫికేషన్ అనేది వెక్టర్ కాస్ట్ టూల్లో టెస్ట్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయొచ్చు, అలాగే క్వాలిఫికేషన్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. సో ఈ 3 కూడా ఈ వెక్టర్ కాస్ట్ టూల్ అనే దానికి యూజ్ అవుతుంది. అంటే వెక్టర్ కాస్ట్ టూల్ ఒక్కటే అని చెప్పట్లేదు, డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ IST ప్రోగ్రామ్లో సో వెక్టర్ కాస్ట్ టూల్ అనేది మనం ప్రజెంట్ చేస్తాం. సో మీరు ఈ టెస్టింగ్ రోల్స్లో దేనికైనా వెళ్తే మాత్రం సో ఒక టూల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కావాలి. సో బేసిక్గా నేను ఇప్పుడు చెప్పబోయే అన్నిటికి ఈ 3 రోల్స్. సో అందుకే మీకు టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ మీరు అప్లై చేస్తారు. ఏవైతే మీరు ఇనిషియల్ స్టేజ్లో వాట్ ఈస్ టెస్టింగ్, వాట్ ఈస్ డెసిషన్ కవరేజ్, వాట్ ఈస్ MCDC, వాట్ ఈస్ కండిషనల్ కవరేజ్, సో వాట్ ఈస్ బౌండరీ వాల్యూ అనాలిసిస్, వాట్ ఈస్ ఈక్వలెన్స్ పార్టిషనింగ్, ఇవన్నీ మీకు ఎలా ఉండాలి అంటే మీరు ఏదైనా ఒక సినారియో, ఒక రిక్వైర్మెంట్ కనుక ఇస్తే అవి అన్నీ మీరు అనాలిసిస్ చేసేలా ఉండాలి. ఓకే, సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక
సినారియో ఇస్తాను. మేబీ బెటర్ మనం ఫండమెంటల్స్ అన్నీ వస్తేనే మనం అప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఇంకొక సినారియో 1 minute. ఓకే, సో సపోజ్ మనకు ఒక మీరే ఉన్నారు. సో మీ పర్సన్ ఒక కన్సిడర్ చేసుకుంటే మీరు ఒక వెహికల్ నడపాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెహికల్ అనేది ఉండాలి, ప్లస్ దానికి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఓకే, సో కార్ రిజిస్ట్రేషన్ యొక్క రేంజ్ వచ్చి సపోజ్ మీకు ఎస్ఆర్ నో ఉందా లేదా. ఓకే, అలాగే మీరు ఇంకేముంటాయి, లైసెన్స్ కావాలి ముందు. ఓకే, సో లైసెన్స్ కూడా మీకు ఉందా లేదా అనే దానికి కూడా సినారియోస్ ఎస్ఆర్ నో అనే కండిషన్స్ వస్తాయి. అలాగే కార్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ కార్ కూడా స్పీడ్ లిమిట్ ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. సో కార్ స్పీడ్, సో దాని కార్ మ్యాక్సిమం అది 0 kph నుంచి అది మ్యాక్సిమం 100 kph మాత్రమే మీకు ఎలిజిబుల్. మేబీ మీరు ఓఆర్ఆర్ నడుపుతుంటే 120 లిమిట్. ఓకే, 120 kph ఇస్ ద లిమిట్. సో ఇవి 3 సినారియోస్ మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ వచ్చి ఎలా ఉంది అంటే qualify a person, okay, when he or she, okay, having the car registration and a valid license, and he is able to drive within the limit. Okay, then he can qualify a person anamata. So he can ride on roads, so maybe highways, so alaga something. Okay, qualify a person to ride on highways. సో ఇది ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు సో దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఏం చెప్పారు, బౌండరీ వాల్యూ అనాలిసిస్ అన్నారు కదా. సో బీవీఏ అప్లై చేయాలి, బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఓకే, బౌండరీ వాల్యూ అనాలిసిస్కి కార్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఒక వేరియబుల్, ఇది ఒక ఇన్పుట్. సో దీనికి బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఏ కండిషన్స్ వస్తాయి చెప్పండి. ఎనీవన్, అసలు బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే ఎనీవన్ ఐడియా? వ్యాలిడ్ ఇన్పుట్, valid invalid, okay, that is okay, different case. Boundary value analysis, the name to check between lower, mid and upper range of particular. So okay, so car registration scenarios yes or no. సో దీంట్లో లోయర్ మిడ్ వాల్యూ లేదు, ఇంకా లోయర్ హయ్యర్, రెండే సినారియోస్. ఏంటవి? బౌండరీ వాల్యూ అప్లై చేయాలి అంటే ఎస్ అని ఒక టెస్ట్ కేస్ డిజైన్ చేస్తాం, అండ్ నోతో ఒక టెస్ట్ కేస్ డిజైన్ చేస్తాం. ఇదే బౌండరీ వాల్యూ అనాలిసిస్ సపోజ్ కార్కి అప్లై చేయాలి, లైసెన్స్ కూడా సేమ్ ఇవే సినారియోస్ ఉంటాయి, ఎందుకంటే ఇది కూడా ఎస్ఆర్ వ్యాలిడ్ లైసెన్స్, వ్యాలిడ్ లైసెన్స్. ఇదే కార్ స్పీడ్కి అయితే ఏమేమి వాల్యూస్ కన్సిడర్ చేసుకోండి బౌండరీ వాల్యూ అనాలిసిస్కి. స్పీడ్ అనే వేరే రేంజ్ వచ్చి 0 to 120 km. ఓకే, సో దీనికి బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఏమవుతాయి? ఎన్ని టెస్ట్ కేసెస్ రాయాలి బేసిక్ బౌండరీ వాల్యూ అనాలిసిస్కి? ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు, లోయర్ అండ్ మిడ్ అండ్ హయ్యర్ వాల్యూ. సో ఇందులో లోయర్ వాల్యూ అంతా
జీరో సార్. జీరో సార్. జీరో. జీరోకి హెచ్. ఓకే, సో లోయర్ 60 120. 60. సో 60 ఆర్ 50 మనకు ఒక మిడ్ వాల్యూ అవుతుంది. మిడ్ అంటే ఎగ్జాక్ట్ యావరేజ్ వాల్యూ అని కాదు, ఎనీ కైండ్ ఆఫ్. ఓకే, అంటే 1 నుంచి 119, సో అవన్నీ కూడా మిడిల్ వాల్యూసే అనమాట. ఓకే, సో మళ్ళీ 120 అనేది హయ్యర్ వాల్యూ. ఓకే, సో అంటే 0 to 120లో 3 సినారియోస్ మనం కన్సిడర్ చేసుకుంటే బౌండరీ వాల్యూ అనాలిసిస్ని మనం సాటిస్ఫై చేసినట్టే. ఓకే, సో ఇది పాజిటివ్ టెస్టింగ్. ఈవెన్ వెహికల్ స్పీడ్లో అసలు 0 కన్నా బిలో ఉంటుంది అసలు వెహికల్ స్పీడ్. ఈవెన్ రివర్స్ గేర్ వేసుకున్నా అది మైనస్లో చూపెట్టాలి. సో 0 ఈజ్ ఏ లీస్ట్ వ్యాలిడ్ అనమాట. మేబీ 121 అనేది రావచ్చు. ఓకే, లైక్ 121 కూడా మనం ఒక్కోసారి టెస్ట్ చేస్తాం. సో వాటిని అబ్నార్మల్ టెస్ట్ సినారియోస్ అంటాం. అసలు 121 కూడా చెక్ చేస్తుందా? సో 121 కూడా క్వాలిఫై పర్సన్ కనుక క్వాలిఫై చేసిందాం రైడ్ ఆన్ హైవేస్ అనేది, అప్పుడు మనం ఏం చెప్తాం? రిక్వైర్మెంట్ ఫెయిల్. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ 0 to 120 మాత్రమే కన్సిడర్ చేయాలి. బట్ ఇఫ్ 121 కూడా యాక్సెప్ట్ అయ్యింది అని అంటే ఇట్ షుడ్ నాట్ క్వాలిఫై ఎ పర్సన్. సో ఓకే, క్వాలిఫై చేయలేదు అంటే కోడ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ కరెక్ట్లీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, విల్ పాస్ ద టెస్ట్ కేస్. అదే ఫెయిల్ అయ్యింది, సో స్టిల్ పర్సన్ని క్వాలిఫై చేశారు 121 స్పీడ్కి కూడా, సో అన్నప్పుడు మనం ఈ రిక్వైర్మెంట్ని ఫెయిల్ చేసి రిపోర్ట్ చేస్తాం అనమాట. సో అది మీకు బగ్ లైఫ్ సైకిల్లో వీటిలో కవర్ చేసి ఉంటారు, ఎలా రిపోర్ట్ చేయాలి అంతా. ఓకే, సో ఇది బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఓకే, సో ఇదే ఈక్వలెన్స్ పార్టిషన్. సో ఈక్వలెన్స్ పార్టిషనింగ్ అంటే ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ఈక్వలెన్స్ పార్టిషన్? నేమ్లోనే ఉన్నాయి చూడండి, ప్రతిదీ ఈక్వల్లీ వీ హ్యావ్ టు party like Only we have to check. Data is divided into partitions of valid or invalid values. So valid class and invalid class, ఇలా టూ కింద క్లాసిఫై చేసే అది ఈక్వలెన్స్ పార్టిషనింగ్ అన్నట్టే. ఓకే, సో ఇప్పుడు నేను రిక్వైర్మెంట్లో క్వాలిఫై ఏ పర్సన్ రైడ్ ఆన్ హైవే, అందులో వ్యాలిడ్ క్లాసెస్ ఏమవుతాయి? కార్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఉండాలా, లైక్ ఇన్వాలిడ్ ఉండాలా? వ్యాలిడ్. సో కార్ రిజిస్ట్రేషన్ ఈజ్ జస్ట్ ఓకే. సో ఇది కార్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అని ఉంటే అది వ్యాలిడ్ క్లాస్, నో ఉన్నది కాస్త ఇన్వాలిడ్ క్లాస్. నా రిక్వైర్మెంట్ ఫెయిల్ అవ్వాలి అంటే ఈ విల్ నాట్ క్వాలిఫై ఫర్ రైడ్ ఆన్ హైవేస్. ఓకే, అలాగే లైసెన్స్. సో సేమ్ లైసెన్స్ కూడా వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే అది వ్యాలిడ్ ఈక్వలెన్స్ పార్టిషన్ కింద కవర్ చేస్తాం, నో లైసెన్స్ అప్పుడు క్వాలిఫై చేయం. ఓకే, సో అలాగే ఇక్కడ కార్ స్పీడ్. సో కార్ స్పీడ్ వ్యాలిడ్ క్లాస్ రేంజెస్ ఏంటి చెప్పండి? For 0 to 120. ఓకే, 0 to 120లో ఏది తీసుకున్నా సరే మనకు వ్యాలిడ్ క్లాస్. ఓకే, అదే ఇది గ్రేటర్ దాన్ 120 కనుక ఉంటే అది ఇన్వాలిడ్. ఓకే, ఆర్ లెస్ దాన్ 0. బేసిక్గా స్పీడ్ అనేది ఎప్పుడు రాదు, బట్ స్టిల్ ఆ వేరియబుల్ కనుక వాళ్ళు అన్సైన్డ్ అని డిఫైన్ చేయకుండా సైన్డ్ అని డిఫైన్ చేస్తే ఇట్ రీడ్స్ దట్ వాల్యూ. ఈవెన్ మేబీ బిలో 0 ఇచ్చి కూడా మీరు వెరిఫై చేయాలి, ఇవన్నీ ఇన్వాలిడ్ క్లాస్. సో ఈక్వలెన్స్ పార్టిషన్. ఇప్పుడు మీరు ఓన్లీ బౌండరీ వాల్యూ అనాలిసిస్ మాత్రమే అప్లై చేశారనుకోండి, సో మీకు ఓకే కార్ రిజిస్ట్రేషన్ ఎస్ఆర్నో చేయొచ్చు, లైసెన్స్ వెరిఫై చేయొచ్చు. కార్స్ వచ్చి 0 to 120 మాత్రమే మీరు చూస్తారు యాజ్ పర్ బీవీఏ కాన్సెప్ట్ ప్రకారం. బట్ మనకి దీనికి నెగిటివ్ సినారియో అనేది రాలేదు, అంటే లెస్ దాన్ 0 కానీ గ్రేటర్ దాన్ 120 కానీ రాలేదు. అది ఈక్వలెన్స్ పార్టిషనింగ్ అనేది ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. సో అందుకే మనకి ఇన్ని కాన్సెప్ట్స్ ఎందుకు ఉన్నాయి అన్నది ఏంటంటే, ఒకటి పార్షియల్గా చేసిన అదర్స్ అనేది దాన్ని మిగతా మిస్సింగ్ థింగ్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు సపోజ్ కార్ రిజిస్ట్రేషన్ ఎస్ అని మీరు కన్సిడర్ చేశారంటే బీవీలో బౌండరీ క్లాసెస్ లోయర్ లిమిట్ కన్సిడర్ చేస్తే లోయర్ ఆర్ అప్పర్ వాట్ ఎవర్, ఎందుకంటే ఎస్ఆర్ నో అనే
2 కేసెసే కాబట్టి లోయర్ అప్పర్ అనే లిమిట్స్ ఏమి లేవు. 1 లిమిట్ అనేది కవర్ అయింది. అలాంగ్ విత్ ఈక్వలెన్స్ పార్టిషనింగ్ లో వ్యాలిడ్ క్లాస్ అనేది కవర్ అయింది. సో ఒక టెస్ట్ కేసులోనే బౌండరీ వాల్యూ అనాలిసిస్ లో ఎస్ సినారియో, ఈక్వలెన్స్ పార్టిషన్ లో వ్యాలిడ్ క్లాస్ సినారియో రెండు కవర్ అని చెప్పేస్తాం. సో అర్థమైందా? సో మీరు రాసే టెస్ట్ కేసు అనేవి ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ కూడా కవర్ అవుతున్నాయి అనేది కూడా మీకు అక్కడ మ్యాటర్ అనమాట. సపోజ్ ఇదే స్టేట్ కవరేజ్, అలా స్టేట్ ట్రాన్సిషన్ అనేది మోస్ట్లీ మనం ఉండదు. ఇది ఓన్లీ ఫ్లో గ్రాఫ్స్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. సో ఇది ఓన్లీ పిక్ లో చూస్తారు తప్ప మనం రిపోర్ట్స్ లో ఏమి ఉండదు. ఎందుకంటే టూల్ అనేది లో చూడదు, అది ఓన్లీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిటన్ ఇన్ ద కోడ్ మాత్రమే మనం వ్యాలిడేట్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ సబ్జెక్ట్ ఉంది, లైక్ ఇట్ ఈస్ ఏ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ కానీ, బట్ రియల్ టైంలో మనం దీన్ని అప్లై చేయమన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ ఈ కండిషనల్ కవరేజ్ అండ్ డిసిజన్ కవరేజ్ లో మనకి ఆ స్టేట్స్ అనేవి, ట్రాన్సిషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, కాల్ గ్రాఫ్ అనేది అంతా ఇక్కడ వెరిఫై చేసేస్తాం. సో అందుకే ఇది ఓన్లీ లైక్ మీకు ISTQB కనుక వింటే అది ఒక సర్టిఫికేషన్ అనమాట. సో ISTQB సర్టిఫికేషన్ వాటిలో సబ్జెక్ట్ కింద ఇది ఉంది తప్ప మనం రియల్ సినారియోలో మనం ఎప్పుడు దీన్ని ఒక రిపోర్ట్ కింద సబ్మిట్ చేయం. ఓకే, సో ఈ BV అండ్ ఇది డన్. ఓకే, సో స్టేట్మెంట్ కవరేజ్ మీకు ఎలాగా ఐడియా ఉంది అంటే, సపోజ్ మీకు ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం, ఇంకా రైట్ స్మాల్ ఫంక్షన్. సో వైడ్ ఫంక్షన్ which is some int a and int b parameters తీసుకుంటుంది. సారీ, వైడ్ కాబట్టి ఏముంటుంది, మేబీ ఐ కీప్ ఇంటిజర్. రిటర్న్ a plus b, సింపుల్ ఫంక్షన్. సో అనుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు దీనికి స్టేట్మెంట్ కవరేజ్ కనుక మనం చూస్తే, సో ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ ఫంక్షన్లో? ఓన్లీ 1 స్టేట్మెంట్. ఓకే, సో ఈ ఫంక్షన్ కనుక మనం కాల్ చేస్తే, లైక్ టెస్ట్ కేసు కనుక ఈ ఫంక్షన్కి రాస్తే, కంట్రోల్ అనేది ఈ ఫంక్షన్ హిట్ అవుతుంది. ఇట్ టేక్స్ A and B పారామీటర్స్, ఇట్లా పారామీటర్స్ అంటారు. ఓకే, సో ఐ థింక్ అందరూ C క్లాసెస్ అటెండ్ అవుతున్నట్టున్నారు కదా. సో మీకు బేసిక్ అవేర్నెస్ ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్కి బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది అవసరం. ఓకే, లైక్ C అనేవి మీరు తెలుసుకుని ఉండాలి దీంట్లో. ఓకే, సో A and B పారామీటర్స్ ఇన్పుట్స్ తీసుకుంటాయి. సో నెక్స్ట్ కంట్రోల్ అనేది ఇక్కడ హిట్ అయ్యి ప్లస్ B అనేది కంప్యూట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. సో అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో అంటే ఇది స్టేట్మెంట్ కవరేజ్. లైక్ మీకు అది రిపోర్ట్లో ఎలా చూపెడుతుంది అంటే, స్టేట్మెంట్ అనేది కవరేజ్ అయిందా లేదా అనేది. ఇప్పుడు సపోజ్ ఈ లైన్ కంట్రోల్ అనేది హిట్ చేసింది అనుకోండి, ఈ లైన్ గ్రీన్ కలర్లో మారుస్తుంది. మీకు రిపోర్ట్స్ చూసినప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అదే స్టేట్మెంట్ కానీ హిట్ అవ్వకపోతే అది రెడ్ కలర్లో ఉంటుంది, అది స్టేట్మెంట్ కవరేజ్. ఓకే, సేమ్ అదే కండిషన్ అండ్ డెసిషన్ కవరేజ్కి మనకి ఏమడుగుతాయి అంటే, లైక్ దీంట్లో ఏమైనా ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇదే ఫంక్షన్లో సపోజ్ ఇక్కడ A greater 5 ఉంది అండ్ B less than 6 ఉంటేనే రిటర్న్ ఇప్పుడు రిటర్న్ A plus B చేయమని. ఎల్స్ అయితే రిటర్న్ A minus B చేయమని చెప్పి ఇలా ఇచ్చి. ఓకే, సో ఇందులో మనకి చూస్తే ఇక్కడ మీకు ఏమేమి కనపడుతున్నాయి, ఒకటి A greater 5 అనే ఇది కండిషన్ ఒకటి కనపడుతుంది. ఓకే, సో ఇందులో కండిషన్స్ ఏమున్నాయి ఒకసారి నాకు చెప్పండి.
కండిషన్స్. A greater than 5, B B less. less than B 6. less than 6. 6. సో 2 కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇది కండిషన్స్ అంటారు. సో డెసిషన్, వాట్ ఈస్ డెసిషన్ అంటే, డెసిషన్స్ అంటే True or false? ఓకే, సో డెసిషన్కి ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 5కి డెసిషన్స్ ఏముంటాయి? ఒకటి ట్రూ అండ్ ఒకటి False. ట్రూ అండ్ ఫాల్స్. అలాగే డి లెస్ దాన్ 6 కూడా ట్రూ అండ్, అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ టుగెదర్, లైక్ ఈ ఎంటైర్ ఇఫ్కి కూడా 2 డెసిషన్స్ అనేవి ఉంటాయి, ట్రూ అండ్ ఫాల్స్. కరెక్టే కదా? Yes, sir. Yes, sir. సో మనకి ఎప్పుడైనా సరే కండిషనల్ కవరేజ్ అన్నప్పుడు దాంట్లో ఏమేం కండిషన్స్ ఉన్నాయి? 2 కండిషన్స్ ఉన్నాయి. అంటే ఈ కండిషన్ కవరేజ్, ఈ కండిషన్ కవర్ అవ్వాలి. సో 2 కండిషన్స్ ఫిట్ అయినప్పుడు కండిషనల్ కవరేజ్ అనేది వస్తుంది. డెసిషన్ కవరేజ్ అనేది మనకి ఎప్పుడు రావాలి? ఈ కండిషన్ యొక్క ట్రూ ఫాల్స్ కవర్ అవ్వాలి, ఈ కండిషన్ యొక్క ట్రూ అండ్ ఫాల్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ కూడా ట్రూ అండ్ ఫాల్స్ అనేది కవర్ అయినప్పుడు 100% డెసిషన్ కవరేజ్ అనేది వస్తుంది. సో ఇందులో మనకి ఏది మిస్ అయినా సరే దాని తగ్గట్టుగా ఉన్న డీవియేషన్ని మనకి పర్సంటేజ్ రూపంలో చూపెడుతుంది. లైక్ టెస్ట్ కేసులో మీరు ఏ వాల్యూ 6 పాస్ చేశారు, బి వాల్యూ 5 పాస్ చేశారు, అప్పుడు ఏంటి? ఇది ట్రూ సినారియో, ఇది ట్రూ సినారియో. అంటే సో టోటల్ కండిషన్స్ 2 కండిషన్స్ హిట్ అయినాయి. ఓకే, రెండు కండిషన్స్కి ట్రూ అనేది డెసిషన్ అనేది కవర్ అయింది. సో మిగతాదంతా కవర్ అవ్వలేదు కాబట్టి, సో ఈ అవుట్ ఆఫ్ 6లో ఓన్లీ 2 కండిషన్స్ మాత్రమే కవర్ అయింది. సో అరౌండ్ సమ్ 30% ఎంతో మీకు కవరేజ్ రిపోర్ట్లో వస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ డెసిషన్ కండిషన్స్ బట్టి మీకు కవరేజ్ అనేది పర్సంటేజ్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో అలాగే మీకు ఇది ట్రూ సినారియో అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది గ్రీన్ కలర్లో మారుతుంది, ఈ స్టేట్మెంట్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఇంకా హిట్ అవ్వాలి. మనం నెగిటివ్ సినారియో వాల్యూస్ పాస్ చేసినప్పుడు ఇన్పుట్స్, డిఫరెంట్ ఇన్పుట్స్, ఎందుకంటే ఏ అండ్ బికి కూడా మీకు ఒక రేంజ్ అనేది ఉంటుంది కాబట్టి, ఇంటిజర్ కాబట్టి, ఆ రేంజ్లో మీరు వ్యాలిడ్ క్లాస్, ఇన్వాలిడ్ క్లాస్, లైక్ బేస్డ్ ఆన్ ఈక్వలెన్స్ పార్టిషన్ బట్టి మీరు వ్యాలిడ్ వాల్యూస్, ఇన్వాలిడ్ వాల్యూస్ రేంజెస్ పాస్ చేసినప్పుడు ఈ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవ్వడం వల్ల మీకు ఏదర్ ఇఫ్ స్టేట్మెంట్ వస్తుంది, ఎల్స్ స్టేట్మెంట్ వస్తుంది. ఓకే, సో వన్ థింగ్ ఏంటంటే మీరు స్టేట్మెంట్ కవరేజ్ అనేది స్పెసిఫిక్గా టెస్ట్ కేసు రాయాల్సిన పని లేదు. మీరు డెసిషన్ కవరేజ్, కండిషన్ కవరేజ్, బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఈక్వలెన్స్ పార్టిషనింగ్, ఈ 4 అప్లై చేస్తే ఆల్మోస్ట్ మీకు స్టేట్మెంట్ కవరేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈవెన్ సమ్ టైమ్స్ ఓన్లీ డెసిషన్ కవరేజ్ మీరు కన్సిడర్ చేసుకుంటున్నారు అనుకోండి, ఓన్లీ ట్రూ కేస్ కన్సిడర్ చేసుకున్నారంటే ఆబ్వియస్గా కండిషన్ కూడా కవర్ అయిపోయినట్టే ఇండైరెక్ట్గా. సో ఎందుకంటే మీకు ఇందులో ఇక్కడ ప్లస్ ఈ 3 సినారియోస్ ఓకే అయిపోయినట్టు ఎట్ ఎ టైం. అలాగే డిఫరెంట్ వాల్యూస్ ఇస్తారు. ఒకటేమో బిలో 5 ఇస్తారు, ఇక్కడ అబోవ్ 6 ఇస్తారు, ఆర్ 6 ఇస్తారు, ఆర్ 5 ఇస్తారు. ఆ టైంలో ఇక్కడ ఎఫ్ అయిపోయింది, ఇక్కడ ఎఫ్ అయిపోయింది, అలాగే ఈ గేట్ కూడా ఆఫ్ అయింది. సో ఇండైరెక్ట్గా ఈ 100% డెసిషన్ అయిపోయింది, ప్యారలల్గా కండిషన్ కవరేజ్ కూడా అయిపోయినట్టు. సో ఎప్పుడైనా మీరు ఇన్పుట్ అనేది ఒక డ్రైవ్ చేస్తే విచ్ కవర్స్ మల్టిపుల్ మన టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఏవైతే ఈ స్ట్రక్చరల్ కవరేజ్ అనాలిసిస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా సమ్ పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టే. ఓకే, క్లియర్ కదా ఇదంతా? సార్ ఓకే, దెన్ వాట్ ఈజ్ ఎంసీడీసీ? సో ఎంసీడీసీ మీద అయితే మీకు మల్టిపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగచ్చు. ఈవెన్ వాళ్ళు కాంప్లెక్స్ థింగ్స్ కూడా ఇచ్చి కూడా మిమ్మల్ని ఎంసీడీసీ కండిషన్స్ రాయమని అనొచ్చు. ఓకే, సపోజ్ నేనే ఒక సినారియో ఇస్తాను. లైక్ మీరు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎంసీడీసీ కేసెస్ ఎలా రాస్తారు అన్నది A and B or C and B. Okay, so basically what is MCDC? Anyone? Full form అయినా చెప్పండి ఏంటిది.
Modified condition and decision coverage. సో నేమ్లోనే ఆన్సర్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అదే చెప్తారు. మీరు ప్రతిదీ డెఫినేషన్ క్లియర్గా ప్రతి వర్డ్ దాని మీనింగ్ ఏంటి, మోడిఫైడ్ కండిషన్ Decision coverage. అండ్ డెసిషన్ కవరేజ్. ఓకే, సో అంటే మీరు కండిషన్ని మోడిఫై చేస్తూ అయితే డెసిషన్ అనేది ఇండిపెండెంట్గా కవర్ అవుతుందో, సో విచ్ ఇస్ కాల్డ్ ఎంసిడి. ఏమి పెద్ద డిఫరెంట్ కంగారు పడిపోతుంది దీంట్లో, బట్ టెక్స్ట్ బుక్లో చదివితే డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి దానికి ట్రూత్ టేబుల్ అనేది మీకు ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ దీంట్లో 4 వేరియబుల్స్ ఉన్నాయి, దాని నెంబర్ ఆఫ్ సినారియోస్ ఎన్ని వస్తాయి? 1, 2 వస్తాయి సార్. లైక్ ట్రూత్ టేబుల్ కనుక రాయాలి అంటే దీనికి కంప్లీట్ ట్రూత్ టేబుల్ ఎన్ని వస్తాయి? 16 వస్తాయి, అంతేనా? Okay. ఎస్ సార్. 4 into 4, 16. సో 16 సినారియోస్ వస్తాయి. ఓకే, వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద రిజల్ట్, పాస్ ఆ ఫెయిల్ ఆ ట్రూ ఆ ఫాల్స్ అన్నది కాదు. మొత్తం ట్రూత్ టేబుల్ రాయాలి అంటే దీనికి 16 సినారియోస్ వస్తాయి. 16 సినారియోస్ అంటే 16 టెస్ట్ కేసెస్ రాయడం అనేది ఇట్స్ ఏ వెరీ హార్డ్ అనమాట. లైక్ టైం కన్స్యూమింగ్. సో ఇంజనీర్కి ఎఫర్ట్ ఇవ్వాలి, మనకి ఆబ్వియస్గా ప్రాజెక్ట్ డిలే అవుతాయి, సో టైం ఎక్స్టెండ్ అవుతుంది, బడ్జెట్ పెరుగుతుంది. సో ఇట్స్ లైక్ చాలా ఇది ప్రాజెక్ట్ లెవెల్లో కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి అన్ని సినారియోస్ వెరిఫై చేయడం కోసం అని చెప్పి ఆల్మోస్ట్ ఈ 16 సినారియోస్ వెరిఫై చేయడం వల్ల వచ్చే మ్యాక్సిమం అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఎంసిడిసిలో కూడా మనం కవర్ చేయొచ్చు అని చెప్పి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఎంసిడిసిలో మీకు ఒక రూల్ చెప్పుంటారు, లైక్ ద నెంబర్ ఆఫ్ లైక్ దీంట్లో ఎన్ని టెస్ట్ కేసెస్ రాయాలి ఎంసిడిసిలో. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ Conditions. టెస్ట్ కేసెస్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కండిషన్స్ Plus 1. ప్లస్ 1. లైక్ ఇప్పుడు మనకు దీంట్లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఏ అనేది ఒక కండిషన్, బి అనేది ఒక కండిషన్, సి అనేది ఒకటి, డి అనేది ఒకటి, 4. 4 + 1 5. 5 కండిషన్ అంటే 5 టెస్ట్ కేసెస్ మనం డిరైవ్ చేస్తే చాలు. సో లైక్ ఇట్ ఈస్ కవరింగ్ ఆల్ ద సినారియోస్ అని. సో ఈ 5 టెస్ట్ కేసెస్ మనం ఎలాంటివి చూసేసి అంటే అవుట్ ఆఫ్ 16లో 5 టెస్ట్ కేసెస్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో 16 టెస్ట్ కేసెస్లో 5 టెస్ట్ కేసెస్ అంటే 11 టెస్ట్ కేసెస్ మనం నో నీడ్ టు డిజైన్. 11 టెస్ట్ కేసెస్ నో నీడ్ టు డిజైన్ అంటే మనకి ఇక్కడ ఎంత ఎఫర్ట్ సేవ్ అవుతుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక టెస్ట్ కేస్కి మీరు ఆల్మోస్ట్ ఒక 30 minutes స్పెండ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ లైక్ హాఫ్ ఆఫ్ ద డే యూ కెన్ సేవ్ ఇట్ అనమాట. సో ఓన్లీ 5 టెస్ట్ కేసెస్ మాత్రమే మనం డిజైన్ చేస్తాం. సో ఆ 5 టెస్ట్ కేసెస్ కూడా ఎటువంటి అవుట్ ఆఫ్ 16లో ఏవి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి టు మ్యాక్సిమైజ్ లైక్ ఆల్ ద సినారియోస్ మనకి వెరిఫై అయినట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు జస్ట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేమ్ ఉంది మనకి, ఫస్ట్ మోడిఫైడ్ కండిషన్ అండ్ డెసిషన్ కవరేజ్. లైక్ ఏ అండ్ బి ఆర్ సి అండ్ డి. సో ఈ అన్నిటికి డెసిషన్స్ ఏమొస్తాయి? ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. లైక్ కంప్లీట్ కన్సిడర్ చేసుకుంటే ఓన్లీ 2 డెసిషన్, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. సో డెసిషన్ కవరేజ్ అనేది మనకు వస్తుంది, ఏది ట్రూ ఆర్ ఫాల్స్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, మనం మాడిఫైడ్ ద కండిషన్. సో మనకు ఒక్కొక్క కండిషన్ని మాడిఫై చేయడం వల్ల సో డెసిషన్ అనేది చేంజ్ అవుతుంది అని అంటే వీ కెన్ చూస్ ఇట్ ద టెస్ట్ కేస్ ఫర్ దట్ ఎంసిడిసి కవరేజ్ అని. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏకి సమ్ వాల్యూ ర్యాండమ్గా ట్రూ అన్నీ ఇచ్చానండి. సో రిజల్ట్ ట్రూ అనేది వచ్చింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఏ ఒక్క కండిషన్ని కనుక నేను మాడిఫై చేస్తే, లైక్ మాడిఫైడ్ కండిషన్, ఓకే, సపోజ్ నేను ఇది ట్రూ నుంచి ఫాల్స్కి ట్రాన్సిషన్ చేస్తే నా ఓవరాల్ డెసిషన్ కనుక చేంజ్ అయ్యింది అనుకోండి, ప్రీవియస్ దానికన్నా చేంజ్ అయితే ఐ కెన్ కన్సిడర్ దట్ టెస్ట్ కేస్ ఫర్ ఎంసిడిసి కవరేజ్. క్లియరా ఎంసిడిసి అంటే ఏంటో? సార్ క్లియర్ సార్. ఓకే, సో మేబీ మీకు ప్రీవియస్గా కూడా చెప్పుంటారు. ఇది బేసిక్గా ప్రతి వర్డ్ మనం అర్థం చేసుకుంటే ఆబ్వియస్గా టెస్టింగ్ అనేది చాలా ఈజీ. మీరు దీని డెఫినేషన్స్ మేబీ ఇంటర్వ్యూకి మీరు డెఫినేషన్స్ ప్రిపేర్ అవుతారేమో కానీ బట్ మీనింగ్ అనేది రియల్ టైంలో మీరు దీంట్లో సస్టైన్ అవ్వాలి ఆర్ మీ గ్రోత్ పెంచుకోవాలంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ మీనింగ్ఫుల్.
ఓకే, సపోజ్ ఇప్పుడు మనం దీనికి రాద్దాం. ఓకే, లెట్స్ గో టు ఎక్సెల్ షీట్. మేబీ ఎక్సెల్ అయితే క్లియర్గా మనం నీట్గా రాసుకోవచ్చు. ఓకే, మేబీ ఈరోజు మొత్తం మనం కాన్సెప్ట్ చూసుకుని ఇంకా వెక్టర్ క్యాస్ట్ అనేది మనం తర్వాత వెళ్దాం. సో ముందు మనకి కాన్సెప్ట్స్ అనేవి బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అవి ఉంటేనే మనం వెళ్ళగలం. ఓకే, మన ఇన్పుట్ వచ్చి ఏమొచ్చింది, ఏ అండ్ బి. ఆర్ సి అండ్ డి. ఓకే, సో మనం ఇక్కడ ఇప్పుడు ట్రూత్ టేబుల్ రాసుకున్నాం. ఏ బి సి డి అండ్ రిజల్ట్ ఆర్ అవుట్పుట్, మీ ఇష్టం, మీరు ఏదైతే అవుట్పుట్ ఏదైతే అనుకున్నామో అది. సో మాడిఫైడ్ కండిషన్. ఇప్పుడు నేను ట్రూత్ టేబుల్ మీరందరూ ఎలా రాస్తారో తెలియదు, కానీ నేనైతే అది ఎంత పెద్దదైనా కానివ్వండి వెనకాల నుంచి వస్తా. ఓకే, సో లైక్ మనకి ఎన్ని 16 అనేది రావాలి కదా. సో ఇక్కడ 4 అయినాయి, స్ట్రైట్ అయినాయి. ఓకే 16. సో లాస్ట్ది ఎప్పుడు 2TF కింద ట్రాన్సిషన్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాతది రెండు అవుతాయి. ఓకే, TTFF. సార్ కొద్దిగా స్క్రీన్ జూమ్ చేస్తారా సార్? సారీ, ఏంది ఫైన్ సార్. సో నెక్స్ట్ అనేది ట్రాన్సిషన్ అనేది ట్రూత్ టేబుల్ మీరు వేసుకోవాలంటే ఎప్పుడైనా ఇలా ఉంటాయి. సో దీని తర్వాత ఎన్ని వస్తాయి, ఎనీ గెస్? 3 ట్రూ 1 ఎఫ్. 3 కాదు, 4 రావాలి. 4 sir. 4 truths, 4 false sir. సో ఓకే, 4 ట్రూస్ 4 false. సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఇవన్నీ ట్రూస్ ఉంటాయి, 8 సెపరేట్, ఇవన్నీ ఫాల్స్. False. ఓకే, సో వీటికి నాకు రిజల్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఒక బాక్స్ కింద పెడతాను. ఓకే, సో అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఇది ఫాల్స్. ఫాల్స్. ట్రూ సార్, ట్రూ. ట్రూ. ఓకే, True. సో ట్రూ. False. సో ట్రూ. నెక్స్ట్ ఆల్సో ట్రూ సార్. ట్రూ సార్. ట్రూ అండి. సార్ ఫాల్స్. ఫాల్స్ సార్. వాట్ అబౌట్ దిస్? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ సార్. False. Then this is true. ట్రూ అండ్ ట్రూ. And then this is false. ఇది కూడా ఫాల్స్ సార్. నెక్స్ట్ Next ఫాల్స్. ఫాల్స్. true. ఫాల్స్. False and false. ఫాల్స్. Okay. సో అందరికి ఇది రిజల్ట్ ఓకే కదా. సో ఎనీవన్ నాట్ క్లియర్ అని అంటే మేబీ సినారియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఎందుకు ఇది ట్రూ అయింది, ఫాల్స్. ఎవరికైనా డౌట్లు అయితే లేవు కదా. సో ఇది ఓకే, మనం ఇక్కడ నెంబరింగ్ కూడా ఇచ్చుకుందాం. మనం 1 నుంచి 16 టెస్ట్ రాసుకుందాం. 16 టెస్ట్ కేసెస్. సో మనం రాసుకున్నాం ఇది 16. సో ఇందులో మనకి MCDC అనేవి ఏమేమి చూస్ చేసుకోవాలి అనేది మనకి ఇప్పుడు మన టార్గెట్ అన్నమాట. ఓకే, సో నేను దీనికి నేనైతే ఏం చేస్తానంటే దీనికి నేను ఒక కాలం అనేది క్రియేట్ చేసుకుంటాను. చేంజ్ ఆఫ్ డెసిషన్, మేబీ ఎనీథింగ్, చేంజ్ సంథింగ్ ఏదో మీ ఇష్టం. సో మనం ఐడెంటిఫై చేయడానికి ఏమేం కావాలి. ఓకే,
సపోజ్ ఇప్పుడు నేను ఇదే కండిషన్ నేను తీసుకుంటే, ఏదైతే నేను కండిషన్ని కనుక మారిస్తే, ఏ కండిషన్ ఏ బి లైక్ దిస్ ఫస్ట్ కండిషన్ అనుకుందాం, C1 C2 C3 C4 4 కండిషన్స్ ఉన్నాయి. మనం ఏ కండిషన్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది చేస్తే మన డెసిషన్ అనేది మారుతుంది అన్నదాన్ని మనం నోట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను C1 అనేది ట్రూ ఫాల్స్ మార్చా, డెసిషన్ అనేది స్టిల్ ట్రూలోనే ఉంటుంది కదా. ఫాల్స్ ట్రూ విచ్ ఇస్ ఫాల్స్ అండ్ ట్రూ అండ్ ట్రూ ట్రూ అండ్ ఓవరాల్ ఇస్ ట్రూ. సో డెసిషన్ అనేది మారట్లా. సో నా డెసిషన్ అనేది చేంజ్ అవ్వట్లా. ఓకే, దెన్ C2ని చేంజ్ చేస్తాను, అప్పుడు కూడా డెసిషన్ అనేది మారదు, ఎందుకంటే ఈ రెండు ట్రూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ C3ని మారుస్తా, C3ని మార్చానంటే ఈ రెండు ట్రూ ఉంటాయి కాబట్టి A అండ్ B ట్రూ కాబట్టి ట్రూ. సో డెసిషన్ అనేది మారట్లా. సో Dలో కూడా Dని కనుక ఫాల్స్ చేస్తే ఈ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి నా డెసిషన్ అనేది మారదు. సో అంటే ఇక్కడ నథింగ్, జీరో, ఏమీ రాలే మనకి. సో దీనివల్ల మనకి యూజ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది MCDCకి పనికిరాదు అని మనకు ఒక కంక్లూడ్కి అయితే వద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో C1 అనేది కనుక మనం ట్రాన్సిషన్ చేస్తే C1ని ట్రూ నుంచి ఫాల్స్కి కనుక మారిస్తే డెసిషన్ అనేది మారుతుందా? మారుతుంది. ఎస్, సో ఫాల్స్ అవుతుంది కాబట్టి C1 అనేది మనం కన్సిడర్ చేసుకుందాం. అలాగే ఓకే, నెక్స్ట్ C2ని కూడా మారిస్తే డెసిషన్ అనేది మారుతుందా? మారుతుంది. ట్రూ నుంచి ఫాల్స్ చేస్తే మన రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, C3ని మారిస్తే అవుతుందా? C3ని ట్రూ నుంచి ఫాల్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫాల్స్, ఆల్రెడీ ట్రూ ఉంటాయి కాబట్టి రిజల్ట్ ట్రూ వస్తుంది. సో ఇది ఫాల్స్ చేయడం వల్ల మన ఉపయోగం అనేది లేదు. అంటే సో ద సెకండ్ కండిషన్ నుంచి మనం రెండు అనేవి డెసిషన్స్ అనేవి డిరైవ్ చేయగలుగుతాం. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు మనం థర్డ్ చూద్దాం. ఓకే, థర్డ్ దానికి రిజల్ట్ అనేది ట్రూ వచ్చింది. C1ని కనుక ఫాల్స్కి ట్రాన్సిషన్ చేస్తే ఫాల్స్ అవుతుంది. ఓకే, యాజ్ వెల్ యాజ్ C2ని కూడా T నుంచి ఫాల్స్ చేసినా కూడా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. C3ని చేంజ్ చేస్తే అవుతుందా? అవ్వదు. C3 C4 చేంజ్ అవసరం లేదు. C4 కూడా చేయాల్సిన మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే ఈ రెండు ట్రూ కాబట్టి. ఓకే, సేమ్ అలాగే 4 ఇది కూడా సేమే కదా వస్తుంది ఆల్మోస్ట్, ఎందుకంటే C1 చేంజ్ అవుతుంది, సేమ్ వస్తాయి. సో ఇక్కడ చేంజ్ చేయడం వల్ల కూడా మనకు ఉపయోగం లేదు, C1 C2లే వస్తాయి. ఏది ఫాల్స్ చేసినా ఏది ట్రూ చేసినా ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఫిఫ్త్ వన్ C1 చేంజ్ చేయడం వల్ల ఉపయోగం ఉందా? C1 కనుక ట్రూ నుంచి ఫాల్స్ చేస్తే అవుట్పుట్ అనేది స్టిల్ ట్రూయే ఉంటుంది, బికాస్ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి. సపోజ్ దీన్ని ట్రూ చేయడం వల్ల కూడా రిజల్ట్ స్టిల్ ట్రూయే వస్తుంది. సో మనకి ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుంది? C3 నుంచి మనకి ఎఫెక్ట్ ఉంటుంది. C3ని ట్రూ నుంచి ఫాల్స్ కనుక చేస్తే మన అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, మనకి చేంజ్ ఆఫ్ ద డెసిషన్, ఓవరాల్ డెసిషన్ అనేది. అలాగే C4 అనేది కూడా ట్రూ నుంచి ఫాల్స్. సో ఈ రెండు సినారియోస్ అనేవి మన డెసిషన్ అనేది చేంజ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు సపోజ్ సిక్స్త్లో కనుక మనం దీన్ని ఇప్పుడు ఫాల్స్ ఉంది, మనం ట్రూ చేయాలి. ట్రూ చేయాలంటే ఏ కండిషన్ మారిస్తే అవుతుంది? C2 మనం ఎక్కడి నుంచి అక్కడికి కావాలి? ఫాల్స్ నుంచి ట్రూ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటి? C4 కూడా ఫాల్స్ నుంచి ట్రూ ట్రాన్సిషన్ చేస్తే నా డెసిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ సెవెంత్ వన్ అనేది ఫాల్స్ ఉంది, ట్రూ రావాలి అని అంటే C2 చేంజ్ చేయొచ్చు. C2 ఫాల్స్ నుంచి ట్రూ, C3 కూడా ఫాల్స్ నుంచి ట్రూ, అప్పుడు మనకి డెసిషన్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ ఏం చేంజ్ చేస్తే మనకు అవుతుంది? C2 ఫాల్స్ నుంచి ట్రూ, నెక్స్ట్ చేంజ్ చేయడం వల్ల మారుతుందా రిజల్ట్? C4 మార్చడం వల్ల అవుతుందా? మారదు. C2 ఒక్కటే ఉంది దీంట్లో.
వాట్ అబౌట్ దిస్? ఇది వచ్చేసి చేయలేం, చేంజ్ చేయలేము. సో 9th వన్లో సి C3 sir. C3 C4 C3 sir. సో C3 False చేయాలి. ఫాల్స్, అలాగే C4 కూడా సార్. ఫాల్స్ చేస్తే రిజల్ట్ మారుతుంది. Hmm. చెప్పండి, మనకి ట్రూ రిజల్ట్ అనేది ఏది చేస్తే వస్తుంది? సార్ C1 సార్. C1 ప్రూవ్ చేయాలి. C1 C1 ఓకే, అండ్ C కూడా చేయాలి. C4 కూడా ఫాల్స్ టు ట్రూ. దెన్ ఓకే, 11th వన్ వన్ వచ్చేసి C1 సార్. C1 C3 C1 ఫాల్స్ టు ట్రూ అండ్ C3 True. ఫాల్స్ టు కూడా ఫాల్స్ టు ట్రూ. 12 12th వన్ వచ్చేసి C1 ఓకే, C1 ఒక్కటే అవుతుంది, C3 C4 కాదు. C3 C4 అవుతుంది. దెన్ 13th రిజల్ట్ ఫాల్స్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి? C3 సార్. C3 ట్రూ టు 4 ట్రూ టు ఫాల్స్ సార్. C3 C4 రెండు అవుతాయి సార్. సో 14th 14th వచ్చేసి రిజల్ట్ ట్రూ కావాలి అంటే C1 కాదు. C1 అవ్వదు, ట్రూ చేస్తే మీకు ట్రూ ఓన్లీ C4 C4 ట్రూ అయితే సరిపోతుంది సార్. C4 ఫాల్స్ టు ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 15th లో C2 సార్. C3 ని ట్రూ చేయాలి C3 ఫాల్స్ టు ట్రూ ట్రాన్సిషన్ చేస్తే మన డెసిషన్ అనేది మారుతుంది సార్. వాట్ అబౌట్ 16? ఇక్కడ ఏం 16 సో దీంట్లో కూడా ఏమీ లేదు, 0. 0. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని వచ్చినాయి. ఇందులో మనం అవుట్ ఆఫ్ 16లో మన డెసిషన్ చేంజ్ అయ్యే కండిషన్స్ని ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు మనం ప్రతి కండిషన్కి ఫాల్స్ ట్రాన్సిషన్ ఒకటి, ఫాల్స్ false and ఫాల్స్ అండ్ ట్రూ ట్రాన్సిషన్ ఒకటి, రెండు ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, సేమ్ అలాగే C2 C2కి ట్రూ టు ఫాల్స్, C2కి ఫాల్స్ టు ట్రూ, C3కి ట్రూ టు ఫాల్స్, C3కి ఫాల్స్ టు ట్రూ, C4కి ట్రూ టు ఫాల్స్, C4కి ఫాల్స్ టు ట్రూ. సో ఇప్పుడు మనం ఈ అన్నట్లో కవరేజ్ అయినవి ఏమున్నాయి? సో దీంట్లో ఇది కవర్ అయ్యింది, ట్రూ టు ఫాల్స్, 1 అలాగే కూడా కవర్ అయింది. ఓకే, సో సపోజ్ మనం ఇది కన్సిడర్ చేసుకుంటే ఇది 1 అనుకుందాం. ఓకే, ఒక టెస్ట్ కేసు అనుకుంటే ఈ 2 కవర్ అయ్యింది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ కవర్ అయిపోయింది, సో దీన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు, 0. మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా హైలైట్ చేద్దాం. సెకండ్ వన్ ఆల్రెడీ సరే ఇది ఈ టేబుల్ ఎట్లా రాస్తుంది సార్? ఇప్పుడు C1 టు ఫస్ట్ ఇది ఈ కాలం ఎలా రాస్తారు? ఎన్ కాలమా? ఈ కాలం సార్. అంటే ప్రతి కండిషన్ కి కూడా డెసిషన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఓవరాల్ మన స్టేట్మెంట్ కి డెసిషన్స్ చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఏ కండిషన్ అయితే మోడిఫైడ్ కండిషన్ కదా, ఏ కండిషన్ డెసిషన్ చేంజ్ చేస్తే మన ఓవరాల్ డెసిషన్ మారుతుంది. మీరు సేమ్ అందుకే మోడిఫైడ్ కండిషన్ డెసిషన్ కవరేజ్. సో ఇది కదా మన MCDC ఫుల్ ఫార్ములా. ఎస్ సార్. సో ఇక్కడ మనం ఏ కండిషన్ యొక్క డెసిషన్ చేంజ్ చేస్తే నా ఓవరాల్ డెసిషన్ చేంజ్ అవుతుంది అన్నది మనం ఇక్కడ రాసుకున్నాం. సో అలాగే ప్రతి కండిషన్ కూడా డెసిషన్స్ అనేవి ఉంటాయిగా, అంటే మోడిఫైడ్ కండిషన్. సో C1కి ట్రూ టు ఫాల్స్ ఒకటి ఉంటుంది, ఫాల్స్ టు ట్రూ అనేది కూడా 2 ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి కదా. ఓకే సార్, అర్థమైంది సార్. సో అలాగే C2కి ట్రూ నుంచి ఫాల్స్ ట్రాన్సిషన్, ఫాల్స్ నుంచి ట్రూ అనేది ఒక ట్రాన్సిషన్. ఈ 2 ట్రాన్సిషన్ వల్ల అదే ట్రూ టు ఫాల్స్ వల్ల మన డెసిషన్ మారిందా, అలాగే ఫాల్స్ టు ట్రూ వల్ల కూడా డెసిషన్ మారింది, ఆ టెస్ట్ కేసుని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇందులో చాలా ఉన్నాయి ఆల్రెడీ. సో మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని లేదు, ఇప్పుడు 3ని తీసుకుని నెక్స్ట్ దాన్ని కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మనం ఒక ఆర్డర్లో వచ్చాం కాబట్టి అలాగా. సో ఫస్ట్ వన్ ఇది చూస్ చేసుకుంటే మనకు ఆల్రెడీ 2 కేసులు కవర్ అయ్యింది. అంటే C1 కండిషన్ యొక్క ఇది 50% కవర్ అయింది, అలాగే C2 కండిషన్ యొక్క డెసిషన్ 15% కవర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది మళ్ళీ సేమ్
సేమ్ రెండు అదే, ఇది కూడా సేమ్. అంటే 3 టెస్ట్ కేస్ కన్సిడర్ చేసుకోకూడదు, 4th టెస్ట్ కేస్ కన్సిడర్ చేసుకోకూడదు. సో మనకి అవుట్ ఆఫ్ 16లో ఓన్లీ 5 మాత్రమే కదా మనం చూస్ చేసుకోవాలి. ఎస్ సార్. సో అందులో ఒకటి కన్సిడర్ చేసుకుని 3 and 4ని ఇగ్నోర్ చేస్తున్నాం. నెక్స్ట్ 5 అనేది ఏంటి? C3, C4. C3 2 ఫాల్స్ ఒకటి, C4 2 ఫాల్స్ ఒకటి, ఈ రెండు కవర్ అవుతున్నాయి. సో 5th టెస్ట్ కేస్. సపోజ్ దీన్ని నేను సెకండ్ టెస్ట్ కేస్ కింద కన్సిడర్ చేసుకుంటాను అనుకుంటే నా 2 ఇండిపెండెంట్ థింగ్స్ కవర్ అయినాయి. ఓకే, దెన్ ఐ కెన్ గో ఫర్ ఇట్. ఇక్కడ సో ఇక్కడ C2 ఫాల్స్ టు ట్రూ ఉంది, C4 ఫాల్స్ టు ట్రూ ఉంది. ఓకే, సో రెండు కవర్ అవుతున్నాయి. ఈ రెండు మనం ముందు కవర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కవర్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ చూస్ దిస్ ఆల్సో ఫర్ MCDC కవరేజ్. అలా అన్నమాట మనకి మ్యాక్సిమం. ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ C2 ఫాల్స్ టు ట్రూ ఆల్రెడీ కవర్ చేసేసాం. C3 ఫాల్స్ టు ట్రూ కవర్ అవ్వదు. సో ఓన్లీ 50% మాత్రమే మనకు కవరేజ్ అవుతుంది. ఓకే, మనం ఆప్షనల్లో పెట్టుకుందాం దీన్ని. ఓకే, సో ఇది కన్సిడర్ చేసుకోవాలా లేదా, ఎందుకంటే ఇది కంప్లీట్ రెండు కండిషన్స్ మనకి అవసరం లేదు కదా. సో అందుకు మనం దీన్ని ఆప్షన్లో పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది C2 ఫాల్స్ టు ట్రూ ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకోకూడదు. సో నెక్స్ట్ C3 TF ఆల్రెడీ కవర్ ఇది కవర్ అయిపోయింది. C1 ఫాల్స్ టు ట్రూ, కవర్ అవ్వలేదు. ఫాల్స్ టు ట్రూ. సో ఇది కూడా కవర్ అవుతుంది మనకి, 50% కవర్ అవుతుంది. సో 50%. నెక్స్ట్ కండిషన్ చూడండి, C1 ఫాల్స్ టు ట్రూ, C3 ఫాల్స్ టు ట్రూ. సో ఇవి రెండు మనకు అవసరం. 100% కవర్ అవుతుంది. 100% మనకు అవుతుంది కాబట్టి మనం ఇది కన్సిడర్ చేస్తాం. ఇది C1 ఫాల్స్ టు, C3 ఫాల్స్ టు. సో ఇది 4th కండిషన్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు +5 రావాలి కదా, బట్ బేసిక్గా మనకి 4 కండిషన్లోనే 100% డెసిషన్ అనేది వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఈ సినారియో అనేది MCDCలో ఇది ఒక ఎక్సెప్షనల్ స్టేట్మెంట్ అనమాట. మీకు ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్పాలంటే రెండు కవర్ చేద్దాం అని చెప్పాను కానీ, సో బేసిక్గా మీకు ఇందులో 1, 2, 3, 4 మొత్తం ఓన్లీ 4 టెస్ట్ కేసెస్తో 100% కండిషన్ డెసిషన్స్ కవర్ చేస్తున్నాం, ఓవరాల్ డెసిషన్ కవరేజ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ ఫాల్స్ వచ్చింది, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఓవరాల్ డెసిషన్ ట్రూ అండ్ ఫాల్స్, ఇండివిజువల్ కండిషన్ యొక్క డెసిషన్స్ కూడా మనం వెరిఫై చేసాం. ఓకే, సో ఇది బేసిక్ థియరిటికల్ కాన్సెప్ట్గా మనం వెళ్తే, సో 4 టెస్ట్ కేసెస్ ఆర్ ఎనఫ్ టు అచీవ్ ద MCDC. బట్ ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్తే వాళ్ళు అగ్రీ చేయరు కానీ, సో ఇది బేసిక్గా రియాలిటీ. అంటే మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఇవ్వరు. ఓకే, సో బేసిక్గా అయితే మీరు ఎప్పుడు N+5 అనే అనండి. సో ఇందులో మీరు ఇంకో టెస్ట్ కేసు ఏం రాయాలి అని అంటే, ఇప్పుడు మనం చూస్ చేసుకున్న 4 ఉన్నాయి కదా, సపోజ్ ఇందులో కనుక మీకు కంపైలర్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో తెలిస్తే, ఇప్పుడు ఆల్రెడీ A and B అనే కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది R కాబట్టి నెక్స్ట్ అనేది చెక్ చేస్తారు. ఫాల్స్ అయితే చెక్ చేస్తారు. సో నేను ఓవరాల్ డెసిషన్ చెప్తున్నాను. ఓకే, సపోజ్ ఏ కండిషన్ యొక్క ఇది ఫాల్స్ అయింది అనుకోండి, అందులో నెక్స్ట్ వాల్యూ అనేది కన్సిడర్ చేయదు. అదే ఇక్కడ R ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ వేరియబుల్ యొక్క డెసిషన్ అనేది కన్సిడర్ చేస్తారు కంపైలర్. ఓకే, సో అలాగే ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఏ ట్రాన్సిషన్ మనం ఏదైతే చూస్తున్నామో ఏ వాల్యూ, ఇక్కడ ట్రూ టు ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ టు ట్రూ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఫాల్స్ టు ట్రూ చూసినప్పుడు మనకి C1 కదా, C1లో ఫాల్స్ టు ట్రూ చూస్తున్నప్పుడు మనకి ఈ C2ని మనకి వ్యాలిడేట్ చేయదు అనమాట. ఓకే, C2ని మనం కన్సిడర్ చేసుకోదు అది. సో కంపైలర్, సో అలాగా మీకు వన్ ఆఫ్ ద కండిషన్ అనేది గ్యాప్ కింద కనపడుతుంది MCDC. ఆ గ్యాప్ది మీరు ఏది చూస్ చేసుకున్నా ఇంకొక 5th కింద కరెక్టే. సో 5th టెస్ట్ కేస్ అనేది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో మనం ఆ చూస్ చేసుకునేది అనేది బేసిక్గా మన కంపైలర్ డిపెండెంట్ బట్టి మనం ఆ 5th టెస్ట్ కేస్ అనేది చూస్ చేసుకుంటాం. ఇది రియల్గా మనం టెస్టింగ్ చేసేటప్పుడు అప్లై చేసేది. థియరిటికల్గా అయితే 4 టెస్ట్ కేసెస్ ఆర్ ఎనఫ్ ఫర్ దిస్ A and B or C and D.
ఓకే. సో, బేసిక్‌గా ఇప్పుడు మీకు బేసిక్‌గా ఈ ఎంసీడీసీ టెస్ట్ కేస్ ఐడెంటిఫై చేయడానికి ఆన్‌లైన్‌లో చాలా అంటే చాలా టూల్స్ డిజైన్ చేస్తారు జనాలు. సో, మీరు జస్ట్ ఎంసీడీసీ టెస్ట్ టూల్ అని ఏమైనా టేబుల్ అడిగినా సంథింగ్ టెస్ట్ టూల్ ఆన్‌లైన్ అన్నారు అనుకోండి. చాలా జనరేట్ చేస్తాయి. మనకి ఇమేజెస్‌లో పెట్టాను. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, టెస్ట్ మేనేజ్మెంట్ టూల్లు ఐ థింక్ ఇది చాలా ఉంది. ర్యాపిడ్ ఎంసీడీసీ టెక్నిక్. వాట్ టూల్ డూ యూ యూజ్ ఫర్ ఎంసీడీసీ కవరేజ్? ఈవెన్ ఇంటర్నల్‌గా కూడా చాలా మంది డిజైన్ చేస్తారు ఈ ప్రాజెక్ట్. యూనిట్ టెస్టింగ్ చేసిన చాలా రోజులైంది. మాక్సిమం ఎన్ని కండిషన్స్ ఉండొచ్చు సార్? అదే మీకు n+1 మాత్రమే మీకు మాక్సిమం లిమిట్. ఓకే. మీకు ఇందులోనే మీరు సో ఇది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అండి ఇవి. ఈవెన్ అంటే సేఫ్టీ కన్సర్న్స్ కన్నా స్టాండర్డ్స్ మిస్రా రూల్స్ అని మీరు ఏమన్నా విన్నారా ఎవరైనా? కోడింగ్ కూడా ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్స్‌లో రాయాలి అని అంటారు. అంటే ఒకే ఫంక్షన్‌లో ఒక మెయిన్ ఫంక్షన్‌లోనే మొత్తం సాఫ్ట్‌వేర్ అంతా రాయొచ్చు. అది తప్పేం కాదు. బట్ ఏంటంటే రీడబిలిటీ పర్పస్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఫంక్షన్ స్మాలర్ యూనిట్స్. ఓకే, ఈ ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ ఇంటెండెడ్ ఫంక్షనాలిటీ చేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్కి ఈ నేమ్ పెడతాం. ఓకే, సమ్ ఫంక్షన్ ఓన్లీ డూ సమ్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఆర్ మల్టిపుల్ వేరియబుల్స్ అంతే. సబ్ట్రాక్షన్ ఉంటే అది వేరే ఫంక్షన్కి. అది అక్కడ ఏంటంటే మనకి రీడబిలిటీ అనేది పెరుగుతుంది మల్టిపుల్ ఫంక్షన్స్. అలాగే ఈ కండిషన్స్ రాసేటప్పుడు కూడా అది డిపెండ్స్ ఆన్ ద డెవలపర్ అండ్ డిపెండ్స్ ఆన్ ద స్టాండర్డ్స్ డిఫైన్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే ఏ స్పైస్ మీకు చూపెట్టానో ఇమేజ్, ఇదేమి మ్యాండేటరీ కాదు. ఇది స్టాండర్డ్ డాక్యుమెంట్ కాదు. ఇది ఒక జస్ట్ అన్ని ఓఈఎమ్స్ మనం ఇది ఫాలో అయితే మనకి ఇది కాదు. సో బేసిక్గా మీకు వెరిఫికేషన్ వాలిడేషన్ టెస్టింగ్, వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్లోనే ఆటోసార్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. మేబీ మీకు ఇంకా డీటెయిల్గా అంటే అప్లికేషన్ లేయర్. సో ఇది బేసిక్గా మీరు ఇక్కడ చూస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఇది ప్లస్ ఇది మీరు కోరిలేట్ చేసుకొని చెప్తాను చూడండి. సో ఇక్కడ అప్లికేషన్ లేయర్ అనేది అప్లికేషన్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంటాయి. అంటే బేసిక్గా మీకు ప్రతిదీ మైక్రో కంట్రోలర్ ద్వారానే కదా మనకి బేసిక్గా మన ఎంబెడెడ్ సిస్టమ్ అనేది మనకి అయ్యేది. సో మైక్రో కంట్రోలర్ నుంచి దాని మీద రన్ అయ్యే మైక్రో కంట్రోలర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో అలాగే ఈసీయూ, మన ఈసీయూ రిలేటెడ్ కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, సర్వీస్ రిలేటెడ్ లేయర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండ్ అప్లికేషన్ కాంపోనెంట్స్. ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే వీటికి బ్రిడ్జ్ లాగా అనమాట. సో ఇక్కడ డేటాని కింద లేయర్స్కి డేటా పాస్ చేయాలన్నా, సో ఇక్కడ నుంచి డేటాని పైన అప్లికేషన్ డేటా రిసీవ్ చేసుకోవాలన్నా, లైక్ మైక్రో కంట్రోలర్ నుంచి ఒక సెన్సార్ వాల్యూ, సమ్ మైక్రో కంట్రోలర్ నుంచి పిన్ వాల్యూ మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలి అంటే త్రూ ఆర్టీ ద్వారానే అప్లికేషన్ కాంపోనెంట్స్ మనం బేసిక్గా మనం చేయన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట అప్లికేషన్ కాంపోనెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ థింగ్స్. సో మీ డిపెండ్స్ ఆన్ ద రోల్ బట్టి మీరు మీ ఉన్న ప్రాజెక్ట్ బట్టి మీరు ఏ లేయర్లో వర్క్ చేస్తారన్నది అది డిఫరెంట్ థింగ్స్ అనమాట. సేమ్ అదే మీరు ఇక్కడ డీప్గా చూసారనుకోండి, వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మైక్రో కంట్రోలర్, సో దానిపైన మైక్రో కంట్రోలర్ లేయర్లు ఉన్నాయి. సో ఈ మైక్రో కంట్రోలర్ ఏంటి, మనకి క్యాన్ పిన్స్ ఉంటాయి, అలాగే లిన్ రిలేటెడ్ ఈథర్నెట్, ఎస్పిఐ ప్రోటోకాల్ పిన్స్, అలాగే డిఫరెంట్ పిన్స్. ఇవన్నీ పిన్స్ అనేవి దీన్ని మైక్రో కంట్రోలర్ కనెక్ట్ అవుతాయి. సో ఈ అబ్స్ట్రాక్షన్ లేయర్ ఏం చేస్తా అంటే, బేసిక్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, హైడింగ్ సంథింగ్ లైక్ ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్. అబ్స్ట్రాక్షన్ డేటా లైక్ మీరు ప్రతి బుక్కి ఒక అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటాయి. అంటే ఓవరాల్ బుక్ మొత్తం డేటా కన్నా అక్కడ చిన్న సింపుల్గా అబ్స్ట్రాక్షన్ స్మాల్ కంటెంట్ అనేది ఇస్తారు. అలాగే ఈ మైక్రో అబ్స్ట్రాక్షన్ లేయర్ అనేది ఏం చేస్తాయి అంటే అబోవ్ లేయర్స్కి ఎంత డేటా ఇవ్వాలని మాత్రమే అంత ఇస్తుంది. ఓకే, అలాగే ఇది హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్.
హార్డ్వేర్ అంటే ఇన్పుట్ అవుట్పుట్స్ ఏమున్నాయి, మన అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, సో అలాగే క్యాన్ ఫ్రేమ్స్, లైక్ ఇక్కడ క్యాన్ పిన్ కనెక్ట్ ఉంటుంది కదా, ఆ పిన్ నుంచి మనకి ఏ డేటా కావాలో ఆ డేటా మాత్రమే ఈసీయూకి ఇచ్చి ఈసీయూ ప్రాసెస్ చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడి నుంచి మన సర్వీస్ లేయర్లో ఉన్న ఇవన్నీ సర్వీస్ లేయర్ కాంపోనెంట్స్. లైక్ మీకు ఇందులోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైక్ ఈసీయూ అబ్స్ట్రాక్షను, ఆటోసార్ అబ్స్ట్రాక్షను. సో ఇదన్నీ కలిపి ఈ 3 లేయర్ని కలిపి మీకు బేస్ సాఫ్ట్వేర్ అని అంటారు, బిఎస్డబ్ల్యూ అని మీరు ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారనమాట ఈ ఆటోమోటివ్లో. సో బేస్ సాఫ్ట్వేర్ అనేవి ఈ 3 అనేవి ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ కామ్ రిలేటెడ్, లైక్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కామ్ సిగ్నల్స్ అనేవి ఇక్కడ ప్రాసెస్ చేస్తారు. ఇవి ఈ డేటా మాత్రమే మనం అప్లికేషన్ లేయర్లో మనం యాక్సెస్ చేసుకుని, మనం ఈ అప్లికేషన్ లేయర్లో ఏంటంటే మీరు దేనికి పని చేస్తున్నారు, లైక్ మీరు ఒక డిస్ప్లే యూనిట్కి కానీ ఎయిర్ బ్యాగ్స్కి కానీ, సో అలా ఒక్కొక్క దానికి పని చేస్తున్నప్పుడు అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేస్తారనమాట. సో మీకు అది క్యాన్ నుంచి రిసీవ్ చేసుకోవాలంటే ఇవన్నీ పోర్ట్స్ అనేవి కనెక్ట్ అయ్యి త్రూ, అంటే మీరు బ్యాక్ ట్రేస్ చేసుకుంటే వెళ్తే డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే అది మైక్రో కంట్రోలర్ నుంచి వస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఓఈఎంస్ అనేవాళ్ళు మనం ఒక ప్రాపర్ వేలో మన సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకునేటప్పుడే సర్వీస్ కాంపోనెంట్స్ అనేవన్నీ ఇక్కడ లైక్ ఈసీయూ రిలేటెడ్ థింగ్స్ అనేవన్నీ ఇక్కడ, అలాగే మైక్రో కంట్రోలర్ రిలేటెడ్ థింగ్స్ అనేవన్నీ ఒక స్ట్రక్చర్డ్ వేలో కనుక మనం డిజైన్ చేస్తే, అంటే ఇప్పుడు ఎంటైర్ కార్ అనేది ఒక ఓఈఎంఏ డిజైన్ చేయదండి. వాడు డిఫరెంట్ కంపెనీ నుంచి, బాష్ నుంచి కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటాడు, కాంటినెంటల్ నుంచి కొనుక్కుంటాడు. సో అలా కొన్ని డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళు స్పెసిఫిక్ టు ఒక ప్రోడక్ట్ మాత్రమే తయారు చేస్తారు. ఓకే, ఓన్లీ చాసీస్, కింద చాసీస్ ఉంటాయి, కింద టైర్స్ కొంతమంది చేస్తారు, ఓన్లీ స్టీరింగ్ ఒకరు చేస్తారు, డిస్ప్లే యూనిట్స్ ఒకరు చేస్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ని, ఆటోసార్ స్ట్రక్చర్ని కనుక ఫాలో అయితే అది ఓఈఎం ఫైనల్గా వాడు ఇవన్నీ ఎంబెడెడ్ చేస్తారు చూసారా, అన్ని కాంపోనెంట్స్ కలిపి ఒక కార్ తయారు చేస్తారు, వాడికి ఇది ఈజీ అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ఈసీయూ నుంచి ఇంకో ఈసీయూ కనెక్షన్ అయినా కానీ, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ మధ్య కమ్యూనికేషన్ కానీ ప్రాపర్గా అవ్వడానికి కోసం అని చెప్పి స్ట్రక్చర్ ఫాలో అవుతారు. సో ఇలాగ ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వకుండా కూడా సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు. అవి ఏంటంటే సపోజ్ మీకు ఎటువంటి థింగ్స్, బ్లూటూత్ అనుకోండి. సో బ్లూటూత్ అనేది అది మళ్ళా ప్రతిదానికి కామన్గా అవసరం లేదు. మీరు కార్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ అయినా, ఐఓఎస్ అయినా, ఆర్ బ్లాక్బెర్రీ అయినా డిఫరెంట్ ఓఎస్ కనెక్ట్ అవ్వాలంతే, అది మళ్ళీ యూజర్ స్పెసిఫిక్ కింద ఉంటాయి. అలాంటప్పుడు మీరు సాఫ్ట్వేర్ అనేది జస్ట్ యూనిక్గా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసి డంప్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని, అదేమి పెద్ద సేఫ్టీ కదా, బ్లూటూత్ కనెక్షన్ లేకపోయినా డ్రైవర్కి ఏమీ హార్మ్ కాదు, వాడికి జరిగే నష్టం ఏమీ లేదు. సో అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కోడు మిశ్రా స్టాండర్డ్స్, ఇవన్నీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలంటే మళ్ళీ క్వాలిటీ పర్సన్ ఒకరిని పెట్టాలి, రివ్యూ సెక్షన్ పెట్టాలి. జస్ట్ ఏంటంటే డెవలపర్ జస్ట్ కోడ్ రాసేసి టెస్ట్ చేసేసి వెహికల్లో డంప్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, తక్కువ డబ్బులకి ప్రొడక్ట్ అనేది అమ్మేస్తారు. సో అందుకే మనకి ఈ సేఫ్టీ లెవెల్స్ అనేవి కూడా డిఫరెంట్ సేఫ్టీ లెవెల్స్ బట్టి మన ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ పెరుగుతాయి, టీమ్ సైజ్ పెరుగుతుంది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ పీపుల్ అనేది అవుతారు ప్రాజెక్ట్లో. సో మీ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది కూడా మారుతుంది అన్నమాట. సో ఈ ఎంసీడీస్ కూడా అన్ని లెవెల్స్కి టెస్ట్ చేయాల్సిన రూల్ లేదు, అది మీకు ఐడియా ఉంది కదా. సో ఎంసీడీసీ అనేది ఓన్లీ సేఫ్టీ లెవెల్ రిక్వైర్మెంట్స్ మాత్రమే అప్లై చేస్తాం. సో మేబీ అది మీకు ఫ్యూచర్ స్లైడ్స్లో వస్తుంది. సో ఇది ఒక స్లైడ్, లైక్ ఇండస్ట్రీ మోడ్స్. సో ఓన్లీ స్టేట్మెంట్ కవరేజ్ ఎప్పుడు చేయాలి, బ్రాంచ్ కవరేజ్ ఎప్పుడు చేయాలి, ఎంసీడీసీ ఎప్పుడు చేయాలి. ఓకే, సో మీది కనుక మనదేంటి ఇందులో ఆటోమోటివ్ ఫీల్డ్. సో ఆటోమోటివ్లో ఐఎస్ఓ మీకు లెవెల్స్ చెప్పారు. ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా మీకు థియరీ పార్ట్ ఏదైతే అయ్యిందో మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, అసలు ఏంటి చాలా మనం ఫస్ట్ టైం ఈ ఆటోమోటివ్కి వచ్చో ఏంటి ఇదంతా చెప్తున్నారు, మనకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాం కదా. సో ఇవన్నీ మీరు ఇప్పుడు టూల్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కోరిలేట్ చేస్తారనమాట. సో అందుకే మీకు ఆ కాన్సెప్ట్ ముందు
చెప్పడం వల్ల మీరు అది ఏదో థియరీ సబ్జెక్ట్ ఏంది నాకేం అర్థం కావట్లేదు అనుకున్నా కానీ ఇక్కడ కోరిలేట్ చేసుకుంటారు. మీరు అక్కడ సేఫ్టీ లెవెల్స్ అనేవి మీకు డిరైవ్ చేస్తారు కదా, అది ఎలా డిరైవ్ చేయాలో ఆ డాక్యుమెంట్లో చెప్పారు. అది మనకి టెస్టింగ్ పర్సన్గా మనకు అనవసరం. దానికి ఒక స్పెసిఫిక్ ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది. ఓన్లీ ఏంటంటే మీకు ఎప్పుడైనా అది ఎలా డిరైవ్ అయింది, సేఫ్టీ లెవెల్స్ని ఎలా కన్సిడర్ చేసుకుంటారు అనేది అదంతా డాక్యుమెంట్లు థియరీ సబ్జెక్ట్. ఈవెన్ నేను కూడా ఇప్పుడు తెలుసుకోవాలంటే మళ్ళీ డాక్యుమెంట్ రెఫర్ చేస్తాను తప్ప నాకు కూడా అంత క్లియర్గా ఇంకా పూర్తిగా తెలియదు. ఓకే, సో ఇవంతా ఏంటంటే ఆల్రెడీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వెన్ ఎవర్ నీడెడ్ ఐ విల్ గో త్రూ ఇట్ అంటాను అంతే. ఓకే, సో దాన్ని మనం చదివేసి దాని గురించి తెలుసుకోవాలని రూల్ ఏం లేదు. మనకేంటంటే ఒక రిక్వైర్మెంట్ ఎస్ఎల్డి లెవెల్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ ఎస్ఎల్డి అని క్లాసిఫై అయితే మనం ఈ 3 థింగ్స్ ఏ అయితే టిక్ మార్క్స్ ఉన్నాయో ఈ 3 మనం టెస్ట్ చేయాలి. స్టేట్మెంట్ కవరేజ్ 100% అచీవ్ చేయాలి ఫర్ ద రిక్వైర్మెంట్, బ్రాంచ్ కవరేజ్ 100% అచీవ్ చేయాలి ఫర్ ద రిక్వైర్మెంట్, ఎంసీడీసీ 100% అచీవ్ చేయాలి ఫర్ ద రిక్వైర్మెంట్. ఆర్ ఇక్కడ రిక్వైర్మెంట్ కాదు, కాంపోనెంట్ ఇచ్చారు మీకు కంప్లీట్. కాంపోనెంట్ ఈస్ లైక్ అగైన్ బల్క్ ఆఫ్ వన్ ప్యాకేజ్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ అనుకున్నాం. ఎంటైర్ సాఫ్ట్వేర్కి 100% స్టేట్మెంట్, 100% బ్రాంచ్, 100% ఎంసీడీసీ టెస్ట్ చేయాలి. సో ఇవి అన్నమాట మీరు ఇప్పుడు దాకా ఏ అయితే మీరు ఆ సేఫ్టీ లెవెల్స్ కానీ ఐఎస్ఓ కానీ ఆటోసార్ కానీ మీరు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ ఆటోసార్ అనేది మనం ఏ రోల్లో ఉన్నాం, ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి, దానికి ఇన్పుట్స్ ఏంటి అనేది మనకి ఈ ఆటోసార్ లేయర్లో మనకి తెలుస్తాయి ఆ వి మోడల్లో. ఓకే, యూనిట్ టెస్టింగ్కి డిజైన్ అనేది ఇన్పుట్ ప్లస్ కోడ్ అనేది ఇన్పుట్. అలాగే మన యూనిట్ టెస్టింగ్లో ఏమేమి అవుట్పుట్స్ ఇవి కూడా మీకు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఎక్స్ప్లెయిన్ ద వి మోడల్ అని అంటారు, ఆర్ మేబీ డైరెక్ట్గా ఒక SW6కి క్వాలిఫికేషన్ టెస్ట్కి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. ఓకే, సో ఇది బేసిక్గా ఈ వి మోడల్ అనేది ఎప్పుడు డిఫరెంట్ ఒక్కొక్కరు రాస్తారు, బట్ మీరు ఎప్పుడు మనది ఏ స్పేస్ కిందే చూడండి. ఓకేనా, సో మీకు ఏదైతే ఏ స్పేస్ అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంది కదా సార్, సో ఇది మీకు ఎప్పుడైనా సరే దీన్ని ఇలాగే చూడండి. SW1కి ఇన్పుట్స్ ఏంటి, SW6 లైక్ SW6కి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. లైక్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ డాక్యుమెంట్ ఇస్ ద ఇన్పుట్, లైక్ ప్యారలల్ టేబుల్ అనమాట. ఓకే, అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి ఆర్కిటెక్చరల్ డిజైన్, సో యూనిట్ టెస్ట్కి డీటెయిల్ డిజైన్ ఇన్పుట్స్. అలాగే అవుట్పుట్స్ ఏంటి, సో అవుట్పుట్స్ అనేవి కూడా మీకు ఈ డాక్యుమెంట్లో ఒక లాస్ట్లో టేబుల్స్ ఏమైనా చూపెట్టుంటారు మీకు. మీరు ఈవెన్ ఈ ఏ స్పైస్ డాక్యుమెంట్ మీరు వెతికినా మీకు ఓపెన్ డాక్యుమెంట్ అది. ఓకే, సో ఏ స్పైస్ డాక్యుమెంట్ PDF అని అంటే ఫస్ట్ వచ్చింది చూసారా, సో VDA ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ మేబీ ఇది కూడా ఓకే, ఏదైనా ఓకే. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈచ్ సెక్షన్ వైజ్ మీరు రీడ్ చేయొచ్చు. ఓకే, సపోజ్ మీరు SW6 చూడాలనుకుంటున్నారు, 6కి వెళ్ళండి, క్వాలిఫికేషన్ టెస్ట్. ఓకే, టేబుల్ వచ్చిందా, సో ఓకే SW1కి వెళ్ళింది, సారీ SUP1కి వెళ్ళింది, మనకి SW6 కదా కావాలి. సో ఈ టేబుల్, సో అసలు మీరు కంప్లీట్ అసలు ఈ ప్రాసెస్లో అసలు ఏం చేయాలి. సో దీంట్లో ఏంటంటే ద పర్పస్ ఆఫ్ దిస్ SW6 ఇస్ సాఫ్ట్వేర్ క్వాలిఫికేషన్ టెస్ట్. సో టు దట్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ టెస్టెడ్ టు ప్రొవైడ్ ద ఎవిడెన్స్ ఫర్ కాంప్లైన్స్ విత్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అనేది మన ఇన్పుట్, సో మనం చేసిన టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఎవిడెన్స్. అది కూడా ఏంటి, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ని డైరెక్ట్ అంటే ఇక్కడ యూనిట్ లెవెల్లో కాదనమాట, కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ మనం టెస్ట్ చేస్తాం క్వాలిఫికేషన్ టెస్ట్. అదే మీరు యూనిట్ టెస్టింగ్ అనుకోండి, అదంతా SW4 కదా, సో 4 సో 4 అక్కడ యూనిట్ టెస్టింగ్. సో ఇక్కడ చూడండి, ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూనిట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈస్ టు వెరిఫై ద సాఫ్ట్వేర్ యూనిట్స్. లైక్ యూనిట్స్ అంటే మీకు చెప్పాను, ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, లైక్ C అయితే ఒక ప్రోగ్రామ్, C++ అయితే ఒక ఫైల్, అడా అయితే ఒక అడాలో థ్రెడ్స్ అనేవి ఉంటాయి యాక్చువల్గా, అది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో కెన్ అలాగా
So individual units to provide the evidence for the compliance of the software units with the software detailed design and with the non-functional software requirements. సో డీటెయిల్ డిజైన్ అనేది ఒక ఇన్పుట్, అలాగే నాన్ ఫంక్షనల్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అనేది కూడా ఒక ఇన్పుట్. సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ లైక్ మేబీ ఇవి ఒక రకమైన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కింద కూడా ఇస్తారనమాట. ఓకే, సో ఇది మీకు ప్రాసెస్ పర్పస్. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, 5 పాయింట్స్. సో మళ్ళీ ప్రాసెస్ యొక్క అవుట్కమ్స్, ఇవి బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇవి ఇలా చేస్తే మీరు ఆ యూనిట్ టెస్టింగ్ కవర్ చేసినట్టు అని చెప్తారు. ఓకే, డెవలప్ ఏ క్రైటీరియా ఫర్ యూనిట్ వెరిఫికేషన్, డెవలప్ ఏ సాఫ్ట్వేర్ వెరిఫికేషన్ ఇంక్లూడింగ్ రిగ్రెషన్ స్ట్రాటజీ. సో ఇవన్నీ కూడా ఒక బెస్ట్ ప్రాక్టీస్ పాయింట్స్. ఇక్కడ మీకు అవుట్పుట్స్ కనబడతాయి. మీకు టెస్ట్ స్పెసిఫికేషన్ రాయాలి అని చెప్తాను చూసారా. సో ఇదేంటి అవుట్కమ్ ఆఫ్ 2 అనమాట. అంటే బీపీ పాయింట్ 2 నుంచి మీకు అవుట్కమ్ వస్తుంది అని దాని మీనింగ్. ఓకే, డెవలప్ ఏ క్రైటీరియా ఫర్ యూనిట్ వెరిఫికేషన్ అంటే ముందు మనం ఏం టెస్ట్ చేయాలనేది ఒక స్టెప్స్ రాసుకోవాలి కదా. సో ఆ స్టెప్స్ రాసుకోవడం అనేది ఇదనమాట. సో అది ఆ స్టెప్స్ అనేది మనం ఎక్కడ రాస్తాం, డోర్స్లో టెస్ట్ స్పెసిఫికేషన్లో రాస్తాం. సో టెస్ట్ స్పెసిఫికేషన్ అనేది ఒక అవుట్పుట్. అలాగే మీకు ప్లాన్, ఒక యూనిట్ టెస్ట్లో మీరు ఏమేం చేయాలి, దీని లెవెల్ ఏంటి, క్రిటికాలిటీ లెవెల్ ఏంటి, రిక్వైర్మెంట్, అదంతా మీకు టెస్ట్ ప్లాన్లో చెప్తారు. సో ఇది మనకి ఇన్పుట్ లాంటిది బేసిక్గా. సో ఇది ఏంటంటే బేసిక్ ఇక్కడ అవుట్పుట్ కింద రాసిన మనకి ఇది ఇన్పుట్ డాక్యుమెంట్. అలాగే కమ్యూనికేషన్ రికార్డ్ అనేది ఒకటి ఉంది, అది బీపీ పాయింట్ 5. బీపీ పాయింట్ 5 అంటే ఇది బై డైరెక్షనల్ ట్రేసిబిలిటీ కాదు, అవుట్పుట్ 5 ఏది ఇక్కడ, ఇది. సో ఇది అవుట్పుట్ 5. Summarize and communicate the results. Summarize the unit test results and static verification and communicate them to all the parties. Like ఎవరెవరైతే ఈ టెస్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ మనం ఆ రిజల్ట్స్ అనేవి మనం షేర్ చేస్తాం. అదంతా టెస్ట్ మేనేజర్ కూడా మనం షేర్ చేస్తాం కదా. సో ఇదంతా మనం ఎలా చేయాలి అని బెస్ట్ ప్రాక్టీస్ రిప్రజెంట్ చేస్తాయి. దాంట్లో అవుట్పుట్ ఈ కమ్యూనికేషన్ రికార్డ్ అనేది ఏంటి, ఏదర్ కెన్ బి ఏ లైక్ త్రూ మెయిల్. ఆ మెయిల్ అనేది మనం పంపుతాం, అది కూడా ఒక రికార్డ్ లాగా చెప్తున్నారు ఇక్కడ. అలాగే రివ్యూ రికార్డ్, సో రివ్యూ చెక్ లిస్ట్, సో అది కూడా మనం ఒక మనం డెలివర్ చేస్తాం ఫర్ వన్ ఆఫ్ ద అవుట్కమ్కి. ట్రేసిబిలిటీ, ఆర్జీడబ్ల్యూ అండ్ రిక్వైర్మెంట్ మనం ఎలా చేస్తాం అదంతా. అలాగే డోర్స్లో కూడా మనం ట్రేసిబిలిటీ అనేది ఇస్తాం. కవరేజ్, బేసిక్గా ఇదే మనకి ఫైనల్ ఎంత కవరేజ్ చేసామనేది రిక్వైర్మెంట్ కవరేజ్ రిప్రజెంట్ చేసేది ఇదే. అలాగే టెస్ట్ రిజల్ట్స్, వెరిఫికేషన్ రిజల్ట్స్, టెస్ట్ రిజల్ట్స్ రెండు సేమే, అందుకే సేమ్ 3-5కే సేమ్ చెప్పారు. సో 1350. అలాగే అనాలిసిస్ రిపోర్ట్. సో అనాలిసిస్ రిపోర్ట్ ఈజ్ లైక్ అగైన్ అవుట్కమ్ ఆఫ్ 3. సో మేబీ అనాలిసిస్ రిపోర్ట్ అనేది సెపరేట్గా ఏమి ఉండదు. అవుట్కమ్ ఆఫ్ 3 ఈజ్ దిస్ వన్. ఓకే, టెస్ట్ సాఫ్ట్వేర్ యూనిట్స్ యూజింగ్ యూనిట్ టెస్ట్ స్పెసిఫికేషన్ అకార్డింగ్ టు ద సాఫ్ట్వేర్ యూనిట్ వెరిఫికేషన్ స్ట్రాటజీ, రికార్డ్ ద టెస్ట్ రిజల్ట్స్ అండ్ లాగ్స్. ఓకే, సో ఈవెన్ మనం టెస్ట్ వెక్టర్ క్యాష్లో రన్ చేసిన తర్వాత పాస్ ఫెయిల్ని డోర్స్ డాక్యుమెంట్లో మనం మెన్షన్ చేస్తాం, పాస్ అయిందా ఫెయిల్ అయిందా. ఎందుకంటే డోర్స్లో మనం ఏంటి స్పెసిఫికేషన్ రాసుకున్నాం ముందు, ఇలా టెస్ట్ చేయాలి అని చెప్పి స్టెప్స్ రాసుకున్నాం. ఓకే, స్టెప్ 1లో ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాం కదా. సో స్టెప్ 1లో ఏకి బికి ఒకటి లెస్ లైక్ గ్రేటర్ దాన్ 5 వాల్యూ, బికి లెస్ దాన్ 6 వాల్యూ మనం పాస్ చేయాలి అని ఒక టెస్ట్ కేసు రాసుకున్నాం. నెక్స్ట్ టెస్ట్ కేసులో అండ్ మళ్ళీ అదే ఫస్ట్ టెస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటి, A+B వాల్యూ ఇంత రావాలి. సపోజ్ ఇక్కడ నేను 6 + ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, A+B మై రిజల్ట్ షుడ్ బి 11 అని అంటాం. ఓకే, మళ్ళీ మనం అది వెక్టర్ క్యాష్లో టెస్ట్ చేస్తాం. ఓకే, ఎగ్జాక్ట్గా 11 వచ్చిందా అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్కి కోడ్ అనేది కూడా 11 రిటర్న్ చేసింది అని ఉంటే అప్పుడు మనం టెస్ట్ స్పెక్కి వెళ్ళి పాస్ అని పెడతాం అనమాట. మనం రాసుకున్న టెస్ట్ స్ట్రాటజీ పాస్ అయింది అని. ఓకే, సేమ్ అలాగే డిఫరెంట్ సినారియోస్ అలాగే ఎన్ని ఉంటాయో అన్ని టెస్ట్ స్పెసిఫికేషన్లో రాసుకుంటాం, అట్లా పాస్ ఫెయిల్ అనేది రిపోర్ట్ ఇస్తాం. సో బేసిక్గా మనకి మీరు ఈ టేబుల్ కనుక మీరు ఏ రోల్ అయితే పర్ఫామ్ చేస్తున్నారో ఆ టేబుల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీ ఇన్పుట్స్ ఏంటి, మీ అవుట్పుట్స్ ఏంటి, మనం ఏం చేయాలి అన్నది కంప్లీట్గా ఇందులోనే ఉంటుంది. సో ఇదే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో కూడా ఎలా ఉంటుంది అంటే
టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అండ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అంటారు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? మీరు చేసే యూనిట్ టెస్టింగ్ అయితే ఇదే మీ ప్రాసెస్, ఇదే మీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇవే మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఏం చేయాలన్నది ఇక్కడ ఈ టేబుల్లో చెప్తారు. సో సింపుల్ యాజ్ అండి. మీరు SW4 నుంచి SW5కి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, SW6కి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ తెలుసుకుంటే చాలు. ఓకే, ఈ టేబుల్సే మేజర్. సో మీరు ప్రతిదీ ఆ స్టార్టింగ్లో ఉన్న ఇమేజ్ని కోరిలేట్ చేసుకుంటా మీరు చదివితేనే మీకు ఏదైనా ఈజీయే. మీకు స్టార్టింగ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈవెన్ నాకు కూడా ఇదంతా ఇప్పుడు కూడా కంప్లీట్గా నాకు అన్నీ కూడా తెలియదు. సో ఇందులో ఎందుకంటే నేనంతా ఇన్వాల్వ్ అయిందంతా ఎప్పుడు దీంట్లోనే, అందులోనే మోస్ట్లీ ఈ సైడే. ఓకే, సో ఈ సైడ్ కూడా నా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. ఓకే, సో నా కెరీర్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంతా ఇటు సైడే ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కోటి. ఓకే, సో ఇప్పుడు ఇదే కనుక ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళామనుకోండి. సో మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చూస్తారు? వాళ్ళు వేరే ఉంటాయి. మెకానికల్ది సప్లై ప్రాసెస్, ఇంకా ఇది ఫైనల్ అసెంబ్లీకి వస్తారు. ఇక్కడ కూడా ఉంటుంది మెకానికల్ది. ఇక్కడ ఒక పార్ట్స్ కొనుక్కోవాలి అని అంటే వాళ్ళు ఇందులోకి వస్తారు ఒక్కొక్క సెక్షన్స్కి. ఓకే, సో సపోజ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏమేమి హార్డ్వేర్స్ కావాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి. సో అదంతా రిస్క్ మేనేజ్మెంట్ మెజర్మెంట్ అంతా చేసేది మ్యాన్ గ్రూప్ అనమాట. సో ఇదంతా ఒక టీమ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాగే సిస్టమ్ టీమ్ అంతా ఇక్కడ. సో డిఫరెంట్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క టీమ్ని రిప్రజెంట్ చేస్తారు ఒక ప్రాజెక్ట్లో. సో ప్రాజెక్ట్ మీరు ఎప్పుడు దీన్ని అర్థం చేసుకుంటూ ఆ టేబుల్ చదివితే మీకు క్లియర్గా అసలు ఎంటైర్ ఆటోసార్లో మన ఆటోమోటివ్లో ఏంటి అన్నది మీకు తెలుస్తుంది అనమాట. ప్రతి నేము ఒక మీనింగ్ని క్యారీ చేస్తాయి. ఓకే, సప్లయర్ మానిటరింగ్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్, లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, సో అసలు ఆ ప్రొడక్ట్ అనేది సో అవన్నీ కూడా క్వాలిటీ రిలేటెడ్. అంటే వీళ్ళంతా ప్రతి స్టేజ్లోని, అలాగే ఇప్పుడు ఇవన్నీ ఇండిపెండెంట్గా ఉన్నాయంటే బాక్సులు, ప్రతి స్టేజ్కి కూడా క్వాలిటీ అనేది కావాలి కదా. సో అవంతా డిఫైన్ చేసేది వీళ్ళు. ఓకే, సో వెరిఫికేషన్, జాయింట్ రివ్యూస్, డాక్యుమెంటేషన్, ఎటువంటి డాక్యుమెంటేషన్ మెన్షన్ చేయాలి ఈచ్ ఫేజ్లో, ఎటువంటి థింగ్స్ ఎలా ఉండాలి. సో ఇవంతా ఇది. సో అందుకే మనకి 3 కేసెస్ ఉంటాయి. ప్రైమరీ లైఫ్ సైకిల్, ఇదంతా ఆర్గనైజేషన్ లైఫ్ సైకిల్, అండ్ సపోర్టింగ్ లైఫ్ సైకిల్. వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇది మనం మెయిన్గా ఈ రెండు అంతా మనకి ప్రజెంట్ కంపెనీలో ప్రతి ఇంజనీర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇవంతా ముందు ప్రాజెక్ట్ వచ్చే జరిగేది అనమాట. ఇవన్నీ ప్రైమరీ లైఫ్ సైకిల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చెప్తే మనం వీటిని అప్లై చేసి ఇది డిజైన్ చేస్తాం. సో ఇవన్నీ సపోర్టింగ్ కింద ఉంటారు. లాస్ట్లో సపోర్ట్ ప్లస్ సప్లై. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు మేబీ నా సెషన్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆటో స్టార్ కానీ ఏ స్పైస్ కానీ ఏదైతే అయ్యిందో ఆ సెషన్స్ని మళ్ళీ గో త్రూ అవ్వండి, మళ్ళీ వినండి, కోరిలేట్ చేసుకోండి. సో అవన్నీ తెలిస్తేనే మీకు నుంచి జరిగే సెషన్స్ ఏదైనా సరే మీరు కోరిలేట్ చేసుకోగలరు. ఓకే, యా. ఓకే, మనం అయితే వెక్టర్ కాస్ట్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. సో మనం ఎక్కడితో ఆగిపోయాం, జస్ట్ ఇంట్రడక్షన్ తోటి ఆగిపోయింది. సో ఒకసారి మీరు ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా అన్నీ ఒకసారి రివైజ్ అయితే మేబీ మనకి మేడే హాలిడే. సో మేబీ ఆ రోజు కూడా నేను సెషన్ ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ మేడే నుంచి కుదిరితే మీకు సి క్లాసెస్ ఏ టైమింగ్స్లో ఉన్నాయి? మేబీ అదర్స్ ఐ థింక్ మేబీ ఇఫ్ వర్కింగ్ డే అయితే ఈవినింగ్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్గా ఉండే టైమింగ్స్ ఏంటి అందరికీ? సో ఆఫ్టర్ 8. ఆఫ్టర్ 8? ఓకే, 8. సి క్లాస్ మామూలుగా యూజువల్గా 6 to 8. ఓకే దెన్ అయితే మేబీ పాసిబుల్ నాకు కుదిరితే 9 అలా కనెక్ట్ అవుదాం. మేబీ ఆఫ్టర్ సీ మీకు సమ్ బ్రేక్ తీసుకుని అయినా మనం
దేనికైనా కనెక్ట్